చెప్పండి, చిన్న ఒక మీ గురించి ఒక 2 మాటలు చెప్పండి. నేను ఆధ్యాత్మికంగా ఏదో ఒక తొవ్వ కోసం బాగా ఎనుకులాడుతాను. ఈ తొవ్వల ఏం దొరుకుతుంది ఏం దొరకది అనే దానికంటే ముందుగా నాకు ఒక అన్వేషణ ప్రధానమైంది. నా అన్వేషణ, నేను ఒక మానసికంగా ఒక శూన్య స్థితి ఉన్నది. ఈ శూన్యం నుంచి నేను ఒక దారిలో పోయేరాక నాకు మనసున పట్టేటట్టు లేదు. అయితే ప్రధానంగా ఇప్పుడు మనకున్న ఎన్నో రకాలైన సాహిత్యమో ఆధ్యాత్మిక సాహిత్యమో అవన్నీ చదివినా. నేను ఎటో పోయినా. ఒక తొవ్వ దొరకనటువంటి సమయంలో ఇప్పుడు మీ వీడియోలు చూసినాక నాకేమనిపిస్తుంది, అరే ఇంత ఈజీగా ఉన్నది కదా, మెథడ్ ఇంత ఈజీగా ఉన్నది అంటే మెథడా అది? మీరు మెథడ్ కాదని అంటున్నారు. మెథడ్ కాదు, అది ప్రాక్టికలే. ఆ ప్రాక్టికల్ ఎవరికి వాళ్ళకు సపరేట్, ఎవరిది వాళ్ళే ఫాలో కావాలి, చూసుకోవాలి, దొరకబట్టుకోవాలి. అయితే ఆ దొరకబట్టుకునే దానిలో నిజంగానే ఒక ఇట్లా పోవాలి అని అన్నప్పుడు మీరు ప్రపంచము ప్రకృతి అంటున్నారు, పోలికలు అంటున్నారు. పోలికలు ఉండద్దు, అభిప్రాయాల్ని చూసుకోవాలి, ఇట్లాంటి విషయాలు చెప్తున్నారు. ఇవన్నీ చెప్పినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఒకసారి మీ ముంగటికి వస్తే ఇంకా కొద్దిగా స్పష్టత వస్తుందేమో ఏదన్నా అని వచ్చిన నేను. తర్వాత మీరు ఈ 6 పుస్తకాలు రాసింది మీరు. ఈ పుస్తకాల గురించి ఒక 1 minute చెప్పండి. అంటే ఇతను తెలంగాణ సాహిత్యం మీద కంప్లీట్ కమాండ్ ఉన్న ఒక పర్సన్ కదా. కవిత్వము అనుకోకుంటే నేను డిగ్రీలో మొదలుపెట్టిన. డిగ్రీలో ఇక ఎట్లా మనకు తెలుసు కదా డిగ్రీ అంటే ఎట్లుంటుంది, ఇక అట్లా మొదలుపెట్టిన. తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చినాక ఉద్యమ ఆవేశంతో కవిత్వం రాసుకున్నాము. కవిత్వము గొప్పదే, కానీ కవిత్వం కన్నా మీరు అన్నారు కదా హఠాత్తుగా ఆసక్తి పోయింది. ఎస్, కవిత్వం కన్నా జీవితం గొప్పది. అవును, 100%. జీవితంలో కవిత్వం ఒక భాగం అంతే. సో అట్లాంటి ఒక స్పష్టత వచ్చిన తర్వాత నేను ఆగిపోయిన అనిపిస్తున్నది కవిత్వం రాయడం విషయంలో. మేబీ మొత్తం రాసేసారేమో అనుకున్నాను. అట్లా అనిపిస్తున్నది. సో ఏదేమైతేనే నేను కవిత్వంలో ఏదో కొంత చిన్న పేరు ఉన్నది. ఓకే, ఇప్పుడు చెప్పండి, అంటే వాట్ ఈజ్ ఇట్? ఒకటి, ఇప్పుడు మనిషికి ఏం కావాలనేది తెలియాలి. తెలియకుండానే ప్రపంచం ఏం చేస్తుందంటే, పక్కోళ్ళకు కారు ఉన్నది కాబట్టి నాకు కారు కావాలి, పక్కోనికి ఉద్యోగం ఉన్నది నాకు ఉద్యోగం కావాలి, పక్కవాడు చదువుకుంటుండు నేను చదువుకోవాలి, ఇల్లు కట్టుకున్నాడు నేను కూడా ఇల్లు కట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేనేం చేసిన, నేను గిట్లనే ప్రపంచంతో పోటీ పరీక్షలు ఎన్ని రాసినో, 3 ఉద్యోగాలు కొట్టిన, తెల్లని రాక మేడకు బట్ట కట్టుకొని చదివితే నేను నిజానికి అయితే పోలిక పెట్టుకొని చదివిన ఒక విజయం తీరానికి వెళ్ళిన. ఇవన్నీ వెళ్ళిన తర్వాత ఇవన్నీ అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి కొన్ని కోరికలు సిద్ధించిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనే కాడికి వచ్చింది. మైండ్కు నాకు ఎప్పుడు ఒక ఎక్సర్సైజ్ ఉంది అంతకుముందు. ఆ ఎక్సర్సైజులు అన్నీ పోయినాయి. ఉద్యోగానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఇక నాకు అవసరం లేదు, మంచి స్థిరమైన ఉద్యోగం వచ్చింది. పోయిటరీకి సంబంధించి నాకు అక్కడికే సంతృప్తి అయిపోయింది. సో అక్కడికి అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి, ఏదో సినిమాలో పాట ఉన్నది, నెక్స్ట్ ఏంటి అనే కాడికి వచ్చినప్పుడు నాకు ఇప్పుడు నేను ఆర్థిక పరంగా నాకు సమస్య లేదు, ఉద్యోగపరంగా సమస్య లేదు, గౌరవముకు లోటేమీ లేదు. కానీ నా జీవితానికి ఒక లక్ష్యం అంటే ఏదన్నా ఉన్నదా? ఇవన్నీ లక్ష్యాలు అనుకొని ప్రయత్నం చేసిన. కవిత్వంలో నాకు ఒక పేరు రావాలి, నేను ఒక ఉద్యోగం సంపాదించాలి, నాకు భార్య కావాలి, పిల్లలు కావాలి, ఇవన్నీ అయినాయి. ఇప్పుడు ఏంది, నాకు అన్నీ తీరిపోయినటువంటి ఒక స్థితిలో ఉన్నా. ఇప్పుడు నేను ఏం చేయాలి అనేది నిర్ణయించుకోలేని ఒక స్థితికి వచ్చిన. ఇది బేసిక్గా
నాకు అనిపిస్తున్నది ప్రస్తుతం. అదో స్తబ్దత వచ్చింది. ఎస్, పీఠభూమి దశ అని ఒకటి సైకాలజీలో ఉంటుంది, ప్లాటు అని, స్టేజ్ అని. అంటే మామూలుగా సంగీతం సాధన చేసే వాళ్ళకి, వైలిన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఒక పర్టికులర్ పీరియడ్లో 2-3 సంవత్సరాలు ఈ పీరియడ్ ఉంటుంది. నువ్వు ఎంత సాధన చేసినా ఏ గ్రోత్ కనబడదు. అక్కడే 80 మంది వదిలేస్తారు, ఇక్కడ గ్రోత్ కనిపిస్తలేదు. కానీ ఎవడైతే గ్రోత్ని పట్టించుకోకుండా సాధన చేస్తూ ఉంటాడో హఠాత్తుగా చేంజ్ వస్తుంది అన్నట్టు. సో ఇది ఓకే, స్తబ్దత అనేది ఉంటుంది. ఓకే. సో మీరు అడిగిన ప్రశ్న ఇంకా సమగ్రంగా చేరలే. అయితే లక్ష్యం అనేది ఒకటి, ఒక ముఖ్యమైన అంశం. అన్నారు ప్రాపంచికమైన లక్ష్యాలు నెరవేరినాయి, మీరే చెప్తున్నారు. అది పక్క ఆ నెరవేరినాయి అని ఆ క్లారిటీ రావడానికి కారణం ఏంటి? ఎందుకంటే అంతకంటే బెటర్ ఈ ప్రపంచంలో ఉన్నాయి కదా. అవును, అంబానీలు ఉన్నారు. కంక్లూషన్కి ఎట్లా వచ్చింది మైండ్? అంటే సాధ్యం కాదనా, లేకపోతే ఉన్నది చాలన్నా? ఉన్నది చాలని, ఉన్న కాడికి నేను తృప్తి పడుతున్నా. నా జీవితంలో 20-30 ఏళ్ళ నుంచి నేను ఉన్నది చాలు అనిపించేది పరిపూర్ణ పోలికలేని స్థితి కాదా? నాకెవరితోటి పోలికలు లేవు ఇప్పుడు. సో పోలిక లేకపోతే ఉన్నది ఎప్పుడు బాగానే ఉంది. ఓకే, అది చాలా ప్రయత్నం తర్వాత పోలిక పోయింది అనుకో. అయితే ఇంకేదో కోల్పోతున్నానేమో అనేటువంటి అది ఒక, అంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఉరుకుతుంది, నేను ఇక్కడనే ఆగిపోతే అంటే మళ్ళీ అది ఏదో సంశయ స్థితి అంటారు. అదే అది ఎట్లా పోవాలా? అది ఇదే ఇప్పుడు ఇంకేదో కోల్పోతున్న స్థితి అంటే మనం ఉన్న వర్తమానాన్ని కోల్పోతున్నాం ఎప్పటికప్పుడు. సో ఇప్పుడు ఏదో ఉంది లైఫ్లో మనం అచీవ్ చేసేది అనుకున్నప్పుడు ఈ చర్చ అంతా ఏం లేదు లైఫ్లో అచీవ్ చేసేది. నెక్స్ట్ ఎక్కడుందో అక్కడ పరిపూర్ణంగా ఉంటుందో లేదా అనేది మనిషి ఎంక్వైరీ చేసుకోవాల్సింది. దానికి అడ్డొస్తున్న వాటిని పక్కకు జరిపితే సరిపోతుంది. స్పిరిచువాలిటీ యొక్క మూలం ఇంతే. 50 ఏళ్ళు తపస్సు చేసినా ఈడికే రావాలి, 1 వీక్ తపస్సు చేసినా ఈడికే రావాలి, కొన్ని జన్మలు తపస్సు చేసినా ఈడికే రావాలి. లాస్ట్ ఉన్నది అనుభవించే స్థితిలోకి నీ మనస్సు శరీరం వచ్చేసింది. అంటే ఉన్నది అనుభవిస్తూ ఉన్నా, నా జాబ్ నేను చేస్తున్నా, నాకు పైసలు నాకున్నాయి, నా భార్య పిల్లలు అందరూ మంచిగానే ఉన్నారు, నాకేదో ఒక స్టేటస్ ఉన్నది. కానీ అది మరి అది కండిషనల్ అన్కండిషనలా? కండిషనల్ కాదు, అన్కండిషనల్గానే ఉన్నా నేను. ఇప్పుడు మీ ఆస్తి మొత్తం పోయిందనుకో, మీ మానసిక స్థితి దెబ్బతింటుందా? అస్సలే తినది. నేను టీ కొట్టు పెట్టి అయినా బతుకుతా అనే ధైర్యం నాకున్నది. అంటే ఆ విశ్వాసం, అది ప్రాపంచికంగా ఒక మంచి స్టేట్ అది మీరు ఉన్నది నాకు. అసలు నేను ఏ పని చేయడానికి కూడా సిద్ధం. నేను సినిమా టాకీస్లో టికెట్లు ఇచ్చిన నేను చదువుకునేటప్పుడే. అదే మీ కింది నుంచే లైఫ్లో ఒక ఎవల్యూషన్ ఉంది, కింది నుంచే ఎదిగి వచ్చిన కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు. రియల్లీ డబ్బు మీద కూడా మమకారం లేదు. డబ్బు అవసరం అంతే. ఏం చేస్తాం లేదు, దాన్ని హక్ చేసుకుంటా. అయితే కాదు, ఇప్పుడు ఏంటంటే నా బాధ, ఇప్పుడు ఏం చేయాలి మరి? గదే ఇప్పుడు నేను ఇప్పుడు రాక పని చేసినోడిని చేసి ఒక ఒకటేసారి ట్రైన్ ఆగాలంటే ఎట్లా ఆగాలి? ట్రైన్ ఆగేది ఏం లేదు, పని కొనసాగుతూనే ఉంటుంది. ఇంతవరకు మీరు చేసిన పనికి ఒక లక్ష్యాన్ని లింక్ చేసి చేశారు, అదే సమస్య. అది తీసేసి చేయవలసిందే. పని లేని లైఫ్ లేదు. అదే ఇప్పుడు ఏమైపోతుందంటే ఖాళీగా ఉంటున్నా, నేను ఏం చేయాలనే ఆసక్తి లేదు. అంటే అట్లాగే నీ తింటలేమా, ఉద్యోగం చేస్తలేమా అంటే అవన్నీ చేస్తున్నాం, అవి ఖచ్చితంగా చేయవలసిందే. అవన్నీ చేస్తున్నా, యాజిటీస్గా చేస్తున్నా, పర్ఫెక్ట్గా చేస్తున్నా, నాకేం ప్రాబ్లం లేదు. కానీ అంతకుముందు ఒక లక్ష్యం అంటూ ఏదో పెట్టుకొని చేయడం వలన నాకు ఒక సంతృప్తి లాంటిది ఉండేది. ఇప్పుడు ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, నేను ఇంత ఐడియల్గా ఉంటున్నా కదా, మరి ఎట్లా నా ఇంకేదో చేయాల్సి ఉండే కదా అనేటువంటి ఒక లోటు ఏదో అనిపిస్తున్నది. అది దేనివల్లనో నాకు అట్లా ఉంటుందా అంటే నాకైతే అట్లా ఉన్నది అట్లున్నది. అంటే నేను ఇంకా చేయవలసింది ఏదో ఉంది. అదే అది మళ్ళీ పోలిక వల్లనే వస్తుంది. నా ద్వారా ఇంకా ప్రపంచానికి నేను ఇంకేమైనా చేయాలా, దీంతో సాటిస్ఫై అయితే మనం చేయడం ఉంది. ఎవరికి దానివల్ల ఏమైనా ఒరుగుతుందా లేదా అని మన చేతులు లేదు. అది ఎప్పటికీ మీ చేతులు లేదు. ఇప్పుడు ఇది రికార్డ్ చేయడం వరకు మన చేతులు ఉంది, చూస్తారా చూడరా అనేది మన చేతులు లేదు. అంతే కదా, అది మనకు సంబంధం లేదు. సో ఇప్పుడు పనికున్న 2 ఆస్పెక్ట్స్ అంతే, చూడాలని చేయడం, జస్ట్ చేయడం. రెండిట్లోనూ సేమ్ ఉంది వర్క్.
చూడాలని చేసినప్పుడే సమస్య అంతా వస్తుంది. అప్పుడు ఇది అప్లోడ్ చేసిన దగ్గర నుంచి నా మనసు ఫ్లక్చువేట్ అయితేనే ఉంటుంది. ఇంకా బాగా ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఇంకా బాగా చేయాల్సి, నేను ఎట్లా ప్రవర్తించినా, ఏం మాట్లాడినా. అప్పుడే ఇంకో వీడియో చూశారు, ఎవరో స్టూడియో సెటప్లో చేశారు, ఇట్లా చేస్తే రీచ్ అయ్యేదేమో, ఇంకా బాగా చేయవలసి ఉండేదేమో. ఇదంతా ఎప్పుడు వస్తుంది తెలియకుండా లక్ష్యం ఉంది ఇంకా. ఓకే, వర్బల్గా చెప్తున్నారు, బట్ బట్ ఎక్కడో డీప్ డౌన్ ఇంకా సెటిల్ కాలేదేమో. సరే, ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు దాని నుంచి బయటపడి నేను అంటే ఎట్లా, ఓకే నా ఫైనల్ ఇదే అని అనుకునే స్థితిని చేరుకోవడానికి ఏదైనా ఉంటుందా ఒక ఆధారం? ఇప్పుడు అది మీరే అంటే మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు సంశయం లేకుండా మీ శరీరం మనసు కదులుతుంది. అదొక్కటే ఆధారం, ఇంకా వేరే ఆధారం. అబ్జర్వ్ చేయాలి. మీకు అబ్జర్వేషన్ కూడా అక్కర్లే, మీకు తెలుస్తుంది. అంతెందుకు, ఇప్పుడు ఈరోజు భోజనం చేశారు కదా, చేసిన సంశయం లేదు. ఇట్లా నోట్లో సంశయం గురించి చెప్పట్లేదు, ప్రాసెస్ గురించి చెప్తున్నా. ఓకే, తింటున్నారు అంటే పోతున్నప్పుడు ఎక్కడ బ్లాక్ లేనట్టు తెలుస్తుందా లేదా? అట్లా కాకుండా గొంతులు అల్సర్ అయిందను తెలుస్తుంది. అట్లా మనకి మనం తెలుస్తున్నామంటే ఏదో ఉంది అడ్డగించేది. అదర్వైజ్ మీకు సమయం తెలియదు. లైఫ్ మీకు చిక్కిందంటే మెల్లమెల్లగా సమయం నుంచి మీ మైండ్ దూరం జరుగుతుంటుంది. ప్రపంచంలో ఎంత ఉంటే అంత సమయం తెలుస్తుంది. ప్రకృతికి దగ్గర అయ్యే కొద్ది సమయం నుంచి డిసప్పేర్ పక్కకు జరుగుతుంది మైండ్ ఖచ్చితంగా. సరే, మనం ప్రపంచంలో ఉంటున్నందుకు అప్పుడప్పుడు సమయాన్ని వాడుకోవాలి, అవసరం కోసం డబ్బును వాడుకున్నట్టు. అది సమయం తెలుస్తలేదు అట్లాగని కదా, ఏదో జరిగిపోతుందేమో అని. అదే మళ్ళీ బయట ఇవన్నిటి నుంచి దాటుకుంటూ వచ్చినాం కనుక ఇంకేదో చేయాలి, చేయలేకపోతున్నామేమో. ఇప్పుడు నేను 3 రకాల క్లారిటీస్ గురించి, 3 రకాల ఎన్లైటన్మెంట్స్ గురించి నేను ఊరికే చెప్తుంటాడు. వర్బల్ క్లారిటీ చాలా మందికి ఉంది. వెన్ దే స్పీక్ దే సౌండ్ వెరీ బ్యూటిఫుల్. కానీ హఠాత్తుగా వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళు చెప్తున్న దానికి వాళ్ళకి లోపల సింక్ ఉండదు, మిస్సింగ్ అన్నమాట. రెండోది సైకలాజికల్ క్లారిటీ చాలా మందికి ఉంటుంది. ఇలా చేస్తాను, ఇలా చేస్తాను, ఇలా చేస్తాను, బట్ బాడీ డజంట్ డూ. ఇప్పుడు ఇవి నేను ఈ 2 స్టేజీలలో ఉన్నానా ఎట్లా తెలవాలి నాకు? మీ స్థితే. ఇప్పుడు ఈ క్షణం మీరు ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుందంటే ఏదో మిస్సింగ్ ఉంది, లింక్ ఏదో ఒకటి అంశాన్ని పట్టుకుందాం మీరు. ఒకటి మామూలుగా డిస్కస్ చేయాలంటే ఇప్పుడు మీరున్న స్థితి ఎక్సలెంట్. చిన్న వయసులో పెళ్ళైపోయింది, పెళ్ళైన తర్వాత చాలా చక్కగా చదివారు, ఉద్యోగాలు తెచ్చుకున్నారు, పుస్తకాలు రాశారు, తర్వాత రకరకాల వేదికల మీద అవార్డ్స్ తెచ్చుకున్నారు, ఈ ప్రపంచంలో గుర్తింపు కలిగిన కొందరి చేత గుర్తింపబడ్డారు. ఇది చాలు సాటిస్ఫై అయిపోవడం. కానీ వెన్ వి డిస్కస్ అల్టిమేట్ ఇవన్నీ పక్కకు జరగవలసింది, అంతే, ఇవన్నీ పక్కకు జరగవలసింది. అంటే ఒక ఎక్స్టెంట్ వరకు వీటికి రిలవెన్స్ ఉంది. కానీ ఒకానొక స్థితి వచ్చినప్పుడు ఇవేవి వాల్యూ ఉండని తెలుస్తుంది. ఇప్పుడు గొప్ప గొప్ప కళాకారులు కానీ ఒక పర్టికులర్ టైంలో దే ఫెల్ట్ ఇట్ ఇస్ ఆల్ మీనింగ్లెస్. వేటి కోసం వెంపర్లాడి నా సమయం వృధా చేసుకున్నా అని రాసిన వాళ్ళు ఉన్నారు, చెప్పిన వాళ్ళు ఉన్నారు, బట్ స్టిల్ అందులోనే ఇరుక్కుపోయింది మళ్ళీ. అదే ఇప్పుడు నేను అనుకున్నా, అంటే దీనికంటే ఇప్పుడు నేను ఏదైతే రాసినో, ఏదైతే చదివినో దానికన్నా ఉత్తమమైనటువంటి స్థితిలోకి నేను వెళ్తున్నా, ఇది అవసరం లేదనే క్లారిటీ వచ్చింది నాకు. అంటే ఇదేదో రాసి నేను ఉద్ధరిస్తా అనుకునే అవసరం లేదు అనే దానికి ఒకవేళ ఇలా వ్యాఖ్య చేసాం అనుకోండి, మీ యొక్క కోర్ వాల్యూస్ ఏవైతున్నాయో అంటే మీ ఆకలి, నిద్ర, మీ మైథునం, మీ ఆనందం, మీ ప్రశాంతతకి వీటికి సంబంధం లేదు. ఇలా కనుక అనుకుంటే చాలా బాగుంటుంది. అవసరం ఉందేమో, కానీ మీ కోర్ని దానికి తాకట్టు పెట్టకపోతే ఇది లైఫ్ అంతా కొనసాగించవచ్చు. అది ఇది పోవడం వల్లనే ఆ శూన్యత ఏమన్నా. సో అన్నీ కొనసాగవలసిందే, మన కోర్ని లింక్ పెట్టకూడదు. ఎగ్జాంపుల్ మీరు బుక్ రాశారు, విజయం సాధిస్తే చక్కగా పార్టీ ఇచ్చారు, ఫెయిల్ అయింది, మీరు భోజనం మానేశారు, మీరు కోర్ని లింక్ పెట్టారు. అది సమస్య. సో దాదాపు మన విద్యా వ్యవస్థ నుంచి బయటకు వచ్చిన ఈ విద్యా కుసుమాలన్నీ తప్పు చేస్తాయి. బికాజ్ మనం చాలా ఎర్లీ ఏజ్లోనే కరప్ట్ చేయబడ్డాం. అదే మీరు అన్న దానిలో ఈ విషయం బాగా నచ్చింది. ఏది ఇప్పుడు దీనికి లింక్ చేయకపోవడం, అంటే లింక్ చేస్తాం ఎందుకంటే మన యొక్క ప్రాపంచిక ప్రవృత్తి, ప్రపంచాన్ని అనుభవిస్తూనే దాన్ని అంటుకోకుండా ఉండడం.
మీరు ఎప్పుడన్నా అయితే నేనేం అదే ట్రైన్ జర్నీ చేశారు కదా, చేసిన మన వైఖరి ప్రపంచం పట్ల అట్లుండాలి. కూర్చున్నంతసేపు కుర్చీని బాగా చూసుకో, ఊరు వచ్చిందా కుర్చీని మర్చిపో, సాటి ప్రయాణికుడిని మర్చిపో, ట్రైన్ని మర్చిపో, ప్లాట్ఫామ్ని మర్చిపో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్గాటెన్. ఒక్కటి కూడా మధుర జ్ఞాపకంగా లేదు. అంత క్లారిటీ అక్కడ ఉంది. జస్ట్ ఆ క్లారిటీని లైఫ్కి ఇంప్లై చేసుకొని చూస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరున్న ఇంటిని ట్రైన్ అనుకోండి, మీ హోల్ పర్సెప్షన్ మారిపోతుంది. ఉన్నంతసేపు ఉండండి, దాన్ని అనుభవించండి. ఒక్కరోజు బయటికి వెళ్ళారా మీకు సంబంధం లేదు. గట్స్ ఉండాలి. పేపర్ మీద ఉంటుంది, డాక్యుమెంట్ మీదే. లోపల పరివర్తన వచ్చింది. మనం ఆస్తి ఎవరు రాసేయమని చెప్తలేదు, నేనే ఇవ్వను. అంతర్గతంగా ఒక పరివర్తన వచ్చింది. యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్, దట్స్ ఆల్. సీరియస్గా లేవంతే. అయితే అదే ఇప్పుడు మీరు అన్నదాంతో నాకు వచ్చిన కొంత స్పష్టత ఏంటంటే, నేను ఇవి వదులుకున్నా అనేటువంటి ఒక శూన్యత నాకు. అంటే నేను అనుకున్నది ఏంది, వీటిని వదిలేసి నేను ఇంకేదో ప్రయాణం చేయాలని అనుకున్నా. ఈ వదలడం వలన నాకు ఏం పని లేకుండా పోయింది. అయితే అప్పటి వరకు నేను ఫుల్లీ ఎంగేజ్డ్ అయి ఉన్నటువంటి, ఇప్పుడు దాదాపు ఎవరు చెప్పను ఒక కొత్త కొత్త విషయాలు ఒకటి నేను ఆచరిస్తూ చెప్తున్నది. ఒకటి పట్టుకుంటే చచ్చేదాకా వదులుద్ది, ఇంకా ఇంతే. అదర్వైజ్ పట్టుకోవద్దు. మధ్యలో ఆపింది థాట్ అనేది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది ఖచ్చితంగా. వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. ఇట్లా వచ్చి హఠాత్తుగా చోట ఆగిద్ది. ఇది అలైవ్ ఎప్పుడు ఉంటుంది, సజీవంగా ఉంటుంది. మీరు నెక్స్ట్ ఏదైనా పుస్తకం చూశారు, ఖచ్చితంగా ఈ పుస్తకాలు గుర్తొస్తాయి. బికాస్ ఎక్కడో హాఫ్ వేలో ఆగింది థాట్. కారణం ఏదైనా కావచ్చు. ఆ థాట్ అప్పుడప్పుడు ప్రవోక్ అవుతుంది. ఇప్పుడు మీకు కంప్లీట్ పోయింది ఆసక్తి, బట్ స్టిల్ థాట్ ఉంటుంది. ఆ థాట్ అనేది మీకు వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తుంది ఖచ్చితంగా. దీనికి అతి దగ్గర దారింది మనం చేసే పనులకి ప్రపంచాన్ని లింక్ చేయకూడదు అనేది నా రియలైజేషన్. అది మంచి మాట అయిపోయింది మీరు. అంటే సక్సెస్ కోసం, ఫెయిల్యూర్ కోసం, పరువు ప్రతిష్టలు, అప్రిసియేషన్, డబ్బు, ఇవేవి లింక్ చేయని అక్షరం ఉందా లేదా మీ నుంచి బయటకు వచ్చేది? ఉన్నది. అందుకే నాకు అందులో కొన్ని ఇవి అన్నిట్లలో ఒకటి మాత్రం బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే, అది నా ఇన్నర్ నుంచి వచ్చింది, కోర్ నుంచి వచ్చినటువంటి కొన్ని పోయమ్స్ ఉన్నాయి. అప్పుడు అది ఆ పుస్తకాన్ని నేను ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నా. మిగతా కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అవి ఏంటంటే బయటి ఇన్సిడెంట్స్ను తీసుకొని నేను అనుకుని రాసిన. సందర్భం ఏదన్నా కావచ్చు, మీ నుంచి బయటకు వచ్చే అక్షరం ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాల్ని పట్టుకొని వస్తుందా, ఫ్రీ అయి వస్తుందా అనేది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నా, నేను మాట్లాడుతున్నా, నా ప్రతి మాట ప్రపంచం సంబంధం లేకుండానే వస్తుంది. నేను మాట్లాడేది సక్సెస్ కోసం కాదు, డబ్బు కోసం కాదు, పరువు కోసం కాదు, ప్రతిష్ట కాదు, ఇది జాబ్ కాదు, కెరీర్ కాదు. కోడి కుక్కు అంటుంది, నేను కిక్కి అంటుంది, అంతే. దెర్ ఇస్ నో డిఫరెన్స్. వెరీ న్యాచురల్. వెరీ న్యాచురల్. ఇందులో మళ్ళీ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వెరీ న్యాచురల్ బట్ మండేన్. ఇప్పుడు మరి ప్రకృతిలో ఉన్న కోడికి మీకు తేడా ఉండాలి కదా. అక్కడ ఒక్కచోట ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడ డిఫైన్ అవుతుంది? కోడి కుక్కు అంటుంది, ప్రగతి లేదు. దానికి ప్రపంచం అంటుకోలే ఆ కుక్కరొక్క కూతకి. దానికి ఏం అవార్డ్స్ రావు, అవార్డు కూడా అరుస్తలేదు, మీరు అవార్డు కోసం రాస్తలేరు. కానీ కోడి చేసినట్టు చేస్తే ఇరుక్కపోతారు. ఎందుకు? అక్కడ ప్రగతి లేదు. సో మనం కూడా మొనాటనస్గా చేయకూడదు. సో మీరు చేస్తూ దాంట్లో ప్రగతి కోసం నిరంతరం ప్రయత్నించాలి. మళ్ళీ ప్రగతి కోసం అన్నప్పుడు మళ్ళీ ప్రపంచం లేదు లేదు, అదే చెప్తున్నా. ప్రగతి కోసం ప్రయత్నించాలి, కానీ ఆ ప్రగతికి ప్రపంచానికి సంబంధం ఉండకూడదు. ఇది ఒక్కటే మెలిక. అండ్ దట్ మేక్స్ యూ ఎ గుడ్ హ్యూమన్. మీరు సృజనాత్మకతో పరిపుష్టంతో నిండిపోయిన ఒక వ్యక్తిగా మారుతారు. ఇప్పుడు ఒక అడవిలో ఒక చెట్టు పెరుగుతుంది, పోల్చుకొని పెరుగుతుందా? తన పొటెన్షియల్ ఎంత ఉందో అంత పెరుగుతుందా? దాని పొటెన్షియల్ దాన్నే ప్రగతి అంటుంది అది. సో మీకు ఎంత సాధ్యమో అంతా చేస్తున్నారు, కానీ ఎక్కడ పోల్చుకోవడం లేదు, ఎక్కడ డబ్బు గురించి వెంపర్లాటలేదు. అంటే ఏవో ఒక 2-3 అంశాలని మనం ప్రపంచం నుంచి విడదీసి చూసినప్పుడు ఆ 2-3 విషయాలే మీరు బ్రెత్ బెడ్ మీద కూడా మిమ్మల్ని సజీవంగా ఉంచుతాయి. ఎందుకంటే ఏదో ఒక జాబ్ మీ నుంచి వెళ్ళిపోతుంది, జాబ్తో పాటు మన సహోద్యోగులంతా వెళ్ళిపోతారు, దాంతోపాటు పెట్టి నమస్తేలు వెళ్ళిపోతాయి, వేదికలు వెళ్ళిపోతాయి. ఎప్పటికీ వెళ్ళిపోయింది ఈ ప్రపంచం లింక్ చేయని ఒక పని, అది శ్వాసకి సమానంగా ఉండాలి. శ్వాస ఉంది, పని ఉంది, అంతే. శ్వాస అన్కండిషనల్, మీ ఆ ఒక్క పని అన్కండిషనల్, మిగతా అంతా చేసుకోండి కండిషనల్గా. ఓకే.
ప్రపంచం కోసం రియల్ ఎస్టేట్ చేస్తారు, తెలుసుకోండి, డబ్బు అవసరం చేస్తున్నాను, ఓ 10 అటు ఇటు అయింది, నేనేం బాధపడను, క్లారిటీ వచ్చేసింది. కానీ ఇది దేనికోసమో చేయడం లేదు, అది మీ నుంచి వచ్చే ఒక ధార అన్నట్టు. ఓకే. అంటే ఫస్ట్ టైం ఒక చేష్ట ప్రకృతిలో మమేకమై వస్తుంది, దానికి ప్రపంచంతో సంబంధమే లేదు. అది మనిషి మర్చిపోయింది కంప్లీట్లీ. ఏం చేసినా మనం పేరు ప్రఖ్యాతుల కోసం అదే అయిపోతుంది. ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉన్న యొక్క వాడి యాటిట్యూడ్ ఎట్లుంటుంది చూడండి. మీరు దేన్ని కోరుకోకుండా చేస్తున్నారు, రాస్తున్నారు, ప్రవీణ్ వచ్చి ఎక్సలెంట్ అన్నారు. ఫస్ట్ టైం అది మీకు సంబంధించిన విషయంగానే కాదు, మెచ్చుకోవడం, అతని ఇంటెలిజెన్స్ని గుర్తించారు అంతే. మీరు థ్యాంక్ యూ చెప్పలే, ఏం చెప్పలేదు. ఓకే, అట్లా ఉండాలి. మేడం వచ్చి చెప్పింది వరస్ట్గా రాసిన ఇదేందన్నది, దాన్ని చూశారు మొట్టమొదటిసారి. అట్లా సాక్షి భావం ఎంటర్ అవుతుంది మీలో. అదర్వైజ్ మీరు సక్సెస్ కోసం చేస్తే ఇతను నచ్చుతాడు, ఆమె నచ్చదు మీకు. అయితే ఈ మీరు సాక్షి భావనతోటి ఉండాలనేది పాయింట్ ఉంది. ఇప్పుడు ఏది జరిగినా చూస్తూ ఉండాలి, చూస్తూనే ఉంటాం. ఇప్పుడు అదే ఎమోషనల్ కావద్దు అనే కాదా? ఇప్పుడు నా పక్కనే నా భార్య ఉన్నది, మీదికెళ్ళి ఏదో పడ్డది, ఆమె నెత్తి మీద పడ్డది. ఏం చేస్తా నేను జనరల్గా ఆమెను తీసి పక్కకు సరడమో లేకపోతే నా కట్టు కట్టడమో ఏదో చేస్తా, కానీ ఎమోషన్ వస్తుంది కదా ఆటోమేటిక్గా. చూడడం అంటే అదే, అంటే ఏమన్నా జరగని మీరు బేసికల్గా ఎదురుగా జరిగేదాన్ని చూస్తలేరు. చేసేది చేస్తా, నేను చేయడం గురించి మాట్లాడట్లేదు. చేతులు సాక్షిగా ఉన్నవాడు చేసినంత ఎవడు చేయలేడు. నిజమైన వర్క్ అక్కడే జరుగుతుంది, మిగతా చోటంతా కండిషనల్ వర్కే జరుగుతుంది, కొంచెం కొంచెం జరుగుతుంది. సాక్షి ఉన్నావు అంటే నిష్కామ కర్మ చేస్తున్నావు, పరిపూర్ణంగా చేస్తావు లేదా పరిపూర్ణంగా వదిలేస్తావు, ఏదైనా 100% ఉంటుంది. చూడడం అంటే ఇప్పుడు మీ పుస్తకం నేను ఇట్లా చూస్తూ చూస్తూ చింపేసాను. ఇప్పుడు మీరు దాన్ని చూస్తూ కూర్చోవడం కాదు మీరు చేయవలసింది, ఇది చింపుతున్నప్పుడు మీ మనసులో వచ్చే రేగిన ఆలోచనలు ఏమిటి, వాటిని చూస్తున్నారు మీరు. యు ఆర్ ఆల్వేస్ విట్నెసింగ్ యువర్ మైండ్, నాట్ అవుటర్ రియాలిటీ. ఓకే, జరిగిన దాన్ని జరిగినట్టుగా చూడడం, జరిగినట్టుగా చూస్తున్నారు, కరెక్టే. చూసేవాళ్ళే కళ్ళతో చూస్తున్నారు, ఈయన కూడా చూస్తున్నాడు. కానీ దానికి నేను ఈ చూసినప్పుడు దానికి కౌంటర్గా మీ యొక్క ఆలోచన వస్తుంది. ఎవ్రీ మినిట్ ఒక ఆలోచన వస్తుంది, కోపం రావచ్చు, పగ. మీరు చూస్తున్నది వాటిని, అంటే ఒక పుస్తకం వల్ల మీ మైండ్ ఎట్లా డిస్టర్బ్ అవుతుందని చూస్తున్నారు అన్నట్టు. అది కావద్దని చేయొద్దు. మళ్ళీ జరిగేదాన్ని కంప్లీట్గా జరగనిస్తూ ఫస్ట్ టైం చూస్తున్నారు. రాను ఏం తెలుస్తుంది, ఎప్పుడైతే మీరు చూస్తున్నారో మీ మైండ్లో రకరకాల డిస్టర్బెన్సెస్ని, ఈ చూసేది మీరని తెలుస్తుంది. తద్వారా యు ఆర్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్. మీరు కరెక్ట్ చేసేది ఏం లేదు ఇక్కడ. ఓకే, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో కరెక్షన్ ఉంటుంది. ఇలా మాట్లాడితే గొడవలు అయితే ఇలా మాట్లాడకు, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడి మంచి పేరు వస్తుంది, ఇది కండిషనల్. ఇప్పుడు సాక్షిలో మీరు చేయవలసింది ఏం లేదు, అందుకే అంత కష్టం. ఎందుకంటే ఏదన్నా కోర్స్ కరెక్షన్ చేస్తే ఎంబడి కోర్స్ అయిపోతే సర్టిఫికేట్ వస్తుంది, రిలాక్స్ అయిపోవచ్చు. ఇక్కడ అట్లా లేదు. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక సంఘటన జరిగింది, ఆ జరుగుతున్నప్పుడు చూశారు, మీ మైండ్లో హఠాత్తుగా ఒక కోపం వచ్చింది అనుకోండి, మీరు చూస్తున్నది దీన్ని, కోపాన్ని చూడాలి. మీరు బయటని చూడదు. పుస్తకం చింపితే పుస్తకం పట్ల మీకున్న అటాచ్మెంట్. ఇప్పుడు మీ పాయింట్ నాకు టచ్ అయింది. చూడడం అంటే దీన్ని చూడడం కాదు, ఈ పుస్తకాన్ని దరిద్రం పుస్తకాన్ని ఇట్లా ఇచ్చేసేట్లు. దాని ద్వారా వచ్చిన థాట్, వీడెవడు నా పుస్తకాన్ని అంటున్నాడు, ఈ థాట్ ని చూస్తున్నాను మీరు. అంటే ఈ పుస్తకం పట్ల మీకున్న ఒక అటాచ్మెంట్ ఆ థాట్ క్రియేట్ చేసి. ఓకే, ఫస్ట్ టైం చూస్తూ యు ఆర్ అన్రెస్పాన్సివ్. ఓకే, వచ్చింది ఆలోచన, ఫస్ట్ టైం మీరు మామూలుగా దాన్ని పట్టుకొని అట్లా చేస్తున్నావు ఏంది నా పుస్తకాన్ని ఎక్కువ మాట్లాడగానే నోరు అనేస్తుంది. మొట్టమొదటిసారి నువ్వు దూరం గట్టు మీద నిలబడి చూస్తున్నావు. అట్లా మీ చుట్టుపక్కల ఉన్న 1,00,000 సమస్యల్ని మీరు చూడడం అంటే జనాలకు అట్లా అనిపిస్తుంది, వీడు చూస్తున్నాడు కాదు. అలా చూస్తున్నప్పుడు నా మైండ్లో రేగే ఆలోచనలు చూస్తున్నా, చూసి దాన్ని లోపలికి తీసుకొని దానికి ఏ రెస్పాన్స్ ఇవ్వాలనో అది అసలు ఏ రెస్పాన్స్ లేదు, అసలు లేదు. యు ఆర్ జస్ట్ విట్నెసింగ్ అంతే. మంచిని చూస్తున్నారు, చెడును చూస్తున్నారు. వచ్చి ఒకడు భజన చేస్తున్నాడు, మీ అంత తోపులేడు చూస్తున్నారు. అప్పుడు మీకు మస్తు ఆనందం అవుతుంది. ఇక్కడ ఫస్ట్ టైం యు ఆర్ విట్నెసింగ్ ఇట్, యు ఆర్ నాట్ రియాక్టింగ్, చూస్తున్నారు అట్లా. ఓకే, ఫస్ట్ టైం ఒకటి తిడుతున్నాడు, బాస్టర్డ్ అది అంటాడు, చాలా కోపం వచ్చింది, చూస్తున్నారు. ఇప్పుడు మీకు ఏం తెలిసింది, మైండ్ అనేది రకరకాల ఆలోచనని క్రియేట్ చేసే ఫ్యాక్టరీ. మీరు చూసేవాడు బేసిక్, అది మీ యొక్క స్థితప్రజ్ఞత అక్కడ ఉంది. అయితే అంత ఆశమాషి కాదు.
ఇప్పుడు రకరకాల సందర్భాల్లో ఉండి చూసినప్పుడు అట్లే మీరు కొనసాగించగలిగితే, హఠాత్తు మీరు ఏం చూస్తారంటే ఒక వ్యక్తి తిట్టినా, ఒక వ్యక్తి పొగిడినా మీరు జస్ట్ చూస్తున్నారు, అసలు మనసులో ఏ విధమైన ఆలోచన రేగలేదు. ఒకసారి ఫస్ట్ టైం యూ హ్యావ్ సీన్ ఏ క్లియర్ మైండ్. తద్వారా కరప్షన్ లేని చూపు ఇప్పుడు మొట్టమొదటిసారి ఎస్టాబ్లిష్ అయ్యింది. ఏ ఆలోచన చెలరేగకుండా ఉండడమేనా అంటే సాక్షిలో? అది కాదు, అది ఓన్లీ ఒక స్టెప్. అంటే ఎక్కడో చోట, అంటే మొత్తం చెప్పలేము. ఇప్పుడు మీ మనసులో అసలు ఎలాంటి ఆలోచనలు రాకుండా జస్ట్ ఉన్నదాన్ని యథార్థంగా చూస్తున్నారు. ఇప్పుడు స్తంభాన్ని చూస్తున్నారు, స్తంభాన్ని చూస్తూనే తప్ప స్తంభానికి సంబంధించిన ఏ రచన నా మనసులో కొనసాగుతలేదు. ఫస్ట్ టైం యు ఆర్ లుకింగ్ ఎట్ సంథింగ్ వితౌట్ ఎనీ మెంటల్ ఇమేజెస్. ఓకే, ఇది ఫస్ట్. ఇది నెక్స్ట్ది మీరన్న దానికి వస్తున్నా. చూడడం అంటే చూస్తూ కూర్చోడం కాదు, చూడడం అంటే చేయడం కూడా. ఇప్పుడు మీ భార్యని ఎగ్జాంపుల్గా నేను ఇస్తాను. ఈమె కింద పడ్డది, ఎత్తి మీద పడ్డది. ఇప్పుడు మీలో ఒక భావోద్వేగం వచ్చింది, అయినా మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎప్పుడైతే చూసే స్థితిలోకి మీరు వచ్చారో, హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు అనమాట. తద్వారా పని పరిపూర్ణంగా జరుగుతుంది. బికాజ్ యు ఆర్ నాట్ డిస్టర్బ్డ్. ఇలాగూ చేసేది మీరే. మీరు ఏ సలహా ఇవ్వలేదు, అది కరెక్ట్ అని లేదు, తప్పని లేదు. ఏ పని జరగాలో ఆ పని యాక్షన్లోకి వెళ్ళినాం, పూర్తి యాక్షన్. సో చూడడము అంటే నిజమైన చేయడం. సో ఏ పని చేయని క్షణంలో మీరు చూస్తున్నారు. ఒకవేళ పని చేయవలసి వస్తే నిష్కామకర్మ చేస్తున్నారు, ఎందుకంటే మైండ్లో ఏ రకమైన కోపాలు తాపాలు లేవు. అంటే ఏ థాట్కి మీరు సరెండర్ కాలేదు, జస్ట్ యు ఆర్ విట్నెసింగ్. అదే అంటే ఇప్పుడు దీని ఉద్దేశము ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండద్దని కాదా? అంటే ఇప్పుడు ఏ అటాచ్మెంట్ ఉండొద్దు. దానివల్ల వచ్చింది సాధించింది ఏమిటి చెప్పు. సరే, ఒకటి ఉండడం వల్ల బాగుంది అంటే ఉంచుకుందాం, అదే నిజం. ఇప్పుడు నాది అనే భావన ఏది లేకుండా ఉన్నప్పుడు ఇప్పుడు మీరేదో ఉదాహరణలు ఇచ్చారు. ఇప్పుడు వేరే వాళ్ళ కారు యాక్సిడెంట్ అయింది అనుకో, మీకే బాధ, నాకే బాధ లేదు. నా కారు యాక్సిడెంట్ అయినప్పుడు అదే నాకు డ్యామేజ్ అవుతుంది, దాన్ని చూస్తున్నారు మొదటిసారి. ఒకసారి సాక్షి ఆవిర్భవిస్తే మీరు ఒక్కటే చూస్తారు, ఎదుటికి జరిగింది ఇంటెన్షనల్లా లేకపోతే యాక్సిడెంటల్లా. ఈ మాట కూడా చెప్పారు. ఇది ఒక్కటే మీ ప్రశాంతత నిర్ణయించేది. యువర్ నాట్ అనుకోకుండా తగిలింది, వెళ్ళి గీత తీయించుకోండి అంతే. మీరు ఆ గీత పడకముందు ఇతనితో ఒక మంచి పాట పాడుతున్నారు, గీత పడ్డప్పుడు ఆగి తెలుసుకున్నారు ఇది యాక్సిడెంటల్గా జరిగింది. మళ్ళీ పాట పాడుకుంటూ కారెక్కి ఆ డెట్నిక్ వాడికి ఇచ్చి వాడు చేస్తున్న సేపు మళ్ళీ పాటలు పాడుకుందాం. తద్వారా మీరు స్థితప్రజ్ఞతలో ఉన్నారు మొదటిసారి మీ జీవితంలో. అదర్వైజ్ ఫ్లక్చువేషన్ వచ్చింది, వాడిని తిట్టావు, వీడిని తిట్టావు, పాట వెళ్ళిపోయింది, మీ మనశ్శాంతి పోయింది, ఆల్రెడీ డ్యామేజ్ అయింది. కానీ మీరు ఇంత డ్యామేజ్ చేస్తున్నారు, దాన్ని ఎక్కి వెళ్ళి మిమ్మల్ని మీరు డ్యామేజ్ చేసుకున్నారు. అప్పుడే ఎవరో ఫోన్ చేశారు, మేడం ఊకో ఏంది ఈ మనుషులను తింటే అన్నారు. ఇదంతా మైండ్ తీసుకొస్తుంది. ఈ అన్నిటి నుంచి విముక్తి జస్ట్ చూడడం వల్ల ఉంది. అంటే యు ఆర్ హియర్ టు బి హ్యాపీ, జెన్యున్లీ హ్యాపీ, కండిషనల్ హ్యాపీ కాదు. నిజంగా హ్యాపీగా ఉన్నవాడు నవ్వడు. మీరు ఈ మాట అన్నారు కదా, నిజంగా హ్యాపీగా ఉండేవాడు నవ్వడు. ఇప్పుడు నేను సాధారణంగా ఎప్పుడు కూడా ఇట్లా గుంబనంగా ఉంటుంటా, ఏమంటది ఎప్పుడు ముఖం మార్చుకొని ఉంటావు అంటే. కానీ నాకు అట్లాంటిది లేదు. అంటే కొందరు నవ్వని వాళ్ళు ఉంటారు, అది వేరే సంగతి. నేను ఎప్పుడు ఎక్కువగా నవ్వ ఫ్రీగా ఇట్లా ఎవరన్నా మాట్లాడినప్పుడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదన్నా, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే ఆ చూడడం దేనికోసము అంటే దాని ద్వారా వచ్చే ఆలోచనల శృంఖలను ఆపడానికి అన్నట్టు కాదు, దానంతకు అది ఆగేలా చేయడానికి. అదే మీరు ఆపితే ఈగో వస్తుంది మళ్ళీ. ఇది వెరీ సటిల్. ఓకే, మీరేమి లేదు, మీరేమి చేయదు. మీరు చేస్తే మళ్ళీ కథం, ఇది ఆశ్రమం అయిపోతుంది. సో 3-4 ఏళ్ళు పట్టని మనసు దానంతకు అది ఆగని ఇంక రేగదైపోయింది. ఇక జీవితంలో మీరు డిస్టర్బెన్స్ లేరు, మీ ముఖం మీద చిరునవ్వు పోదు, మిమ్మల్ని ఎవ్వడు ఏమనలేడు. మిమ్మల్ని వచ్చి ఎదురుగా 100 తిట్లు తిట్టినా మీరు జస్ట్ చూసేది తిడుతున్నాడు అంతే, నాకు సంబంధం లేదు కదా. ఇప్పుడు నీలాంటి ఒక వేస్ట్ ఫెలో నేను చూడలేదు, మీరెవరో మీకు తెలిసిపోయింది. సో నేనెవరు అంటే చూసేవాడిని మాత్రమే. అయితే ఒక్క బేసిక్, ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన అనేది ఒకటి నా జీవితంలోకి నేను తయారు చేసుకోవాలని అనుకున్నప్పుడు నా ఉద్యోగము, ఇప్పుడు ఏం చేస్తున్నారు సాధారణంగా ఆశ్రమాలలో పోవడో లేకపోతే ఇంకేదో సన్యాసం తీసుకున్నాడో ఇట్లాంటివి చేస్తున్నారు. అట్లా పర్ఫెక్షన్ ఉంటుంది అని ఒక భావన ఉంది. నేను ఇంట్లోనే ఉండాలి, నా ఉద్యోగం నేను చేయాలి, నా ప్రపంచంతో నేను సంబంధం ఉండాలి, ఉంటూనే నేను ఆధ్యాత్మిక అంటే సాధన అంటే మళ్ళీ అది ఏందో నాకు
ఒకటి ఇప్పుడు ఎవరైనా సాధన చేసిన ఒక క్వశ్చన్ అడగండి, రాబోయే 1 monthలో వాట్ ఈస్ ద రిజల్ట్ అని అడగండి. దీనికోసం చేస్తున్నారో తెలియకుండా సాధన ఎట్లుంటుంది? నేను చెప్తున్నా, ఎవరికి తెలియదు. అవును, ఇప్పుడు ఒక గురువు చెప్పిండు ఈసోటెరిక్, వాళ్ళకి తెలియదు, చెయ్యి అని నమ్ముతున్నారు. దీని తర్వాత ఈ ప్రాసెస్ ఉంది, దీని తర్వాత ఇది నీకు అప్గ్రేడేషన్, తర్వాత ఇంకొకటి 4-5 స్టెప్లు ఉన్నాయి. వాట్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్? ఏముండదు, తెలియదు ఎవరికి, తెలియదు. నో బడీ నోస్. మీరు కావాలంటే ఈ రోజు నుంచి ఇట్లా పోతూ ఎవరన్నా మెడిటేటర్ కనిపిస్తే ధ్యానం చేయి బాబు, కానీ నువ్వు పొందే అంతిమ లక్ష్యం వాట్ ఈస్ ఇట్ తెలియదు. అయితే నాకున్న ఒక కాన్సెప్షన్ చెప్తా. ఇప్పుడు నేను ధ్యానం చేసిన, చాలా రోజులు చేసిన, ఒక 10-15 ఏళ్ళ నుంచి ఏదో ఒక రకమైన కొంత బుద్ధ ఫిలాసఫీ కూడా నేను కొద్దిగా చదువుకున్నా. అదేదో విపశ్యన చేయాలని 100 సార్లు ప్రయత్నం చేసినా కానీ పోలేదు. కానీ ఆయన గోయంకా చెప్పిన వీడియోలు అన్ని, సత్యనారాయణ గోయంకా 10 రోజుల వీడియోలు అన్ని, డైలీ వీడియోలు ఉంటాయి, శ్వాస మీద ధ్యాస ఇట్లా ఉన్నా. అయితే నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు నేనున్న ఈ స్పష్టతకు కారణం అదేనేమో. ఏదన్నా కావచ్చు కదా, తప్పేం లేదు. గురువు అంటే ఒక మనిషి అని, ఒకే మనిషి అని కాదు, ఎక్కడి నుంచైనా రావచ్చు, తప్పేం లేదు. అయితే అదే నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు అట్లా రోజుకు అంటే నేను టైం పెట్టుకొని ఏం చేయలే, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు నాకు ప్రశాంతంగా ఉండాలనిపించినప్పుడు అర్ధగంట సేపు కూర్చున్నా, ఏదో కళ్ళు మూసుకున్నా, ఆయన అబ్జర్వ్ చేయమన్నాడు, చేసిన. అయితే అప్పుడేమో నాకు ఎట్లా ఉన్నది, అప్పటి నుంచి నా మైండ్ క్లియర్ అయిపోయింది. అంటే ఒక రకంగా నాకు మైండ్లో ఈ చెత్త అంతా పోయింది. ఇప్పుడు మీరు చెప్పినప్పుడేమో ఇది ప్రాక్టీస్లో పెట్టాలనేది తెలిసింది. అవును, అంటే మనకి మన అనుభవంలోకి రావాలి. జస్ట్ థాట్ పరంగా క్లారిటీ చాలా మందికి ఉంది. డబ్బు ఏమైనా ఎంట కట్టకపోతామని అందరు అంటారు, రూపాయి పోతే పరిశాన్ అయిపోరు. అదే. సో ఇప్పుడు థాట్ వరకు వచ్చింది ఎన్లైటన్మెంట్, జోబులోకి రాలేదు, ఇంకా రాలేదు. కరెక్ట్. ఇప్పుడు అదే, ఇప్పుడు నేను ఎవరేమన్నా పట్టించుకోకరా అన్నవాడిని ఒక మాటను తెలిసిపోతుంది ఎంబడి. అదే ఇప్పుడు మీ వీడియోల ద్వారా వచ్చిన నాకు క్లారిటీ ఏంటంటే, అనుకునుడు కాదు, చేయాలి. అయితే ఒకటి, ఇది కూడా ఒక చిన్న ఈజీ టు అండర్స్టాండ్ ఫార్ములా. మన మెడ ఉంది కదా, మెడ పైన 1,00,000 ఆలోచనలు ఉంటాయి. నువ్వు ఏమైనా ఆలోచించవచ్చు. నువ్వు అనుకుంటే క్షణం బుద్ధుడు కావాలని ఆలోచించవచ్చు. ప్రపంచంలో ఉన్న రకరకాల గ్రంథాల సారం అంతా మెడ పైన ఉంటుంది. ఇప్పుడు సమస్య అంతా ఎక్కడ వచ్చింది? ఆ మెడ పైన ఉన్న రకరకాల సమస్త సమాచారంలో ఒక్కదాన్ని మెడ కిందికి దింపాలి నువ్వు. దీని సాధన అన్నారు. అన్ని దింపలేవు, 1,00,000 అడ్లు ఇచ్చినా దింపలేవు. అదే అవుతుంది. ఇప్పుడు పట్టుకోవచ్చు, బట్ దింపినప్పుడు దాంట్లో ఇంతనే దిగుతుంది, స్పేస్ ఎక్కువ లేదు. కానీ అదే నిన్ను బతికిస్తుంది మళ్ళా. ఇప్పుడు అదే 10 రకాల తొవ్వలు నేను చూసిన. ఇప్పుడు మీ తొవ్వల ద్వారా నడవాలనుకుంటాను. నా తొవ్వలు ఆల్రెడీ ఉన్నారు కావచ్చు కానీ ఇది ఇప్పుడు అంటే అది తెలియకుండా నేను ఉండొచ్చు ఇది వరకు, కానీ ఇప్పుడు తెలిసి ఉండడం ఉన్నది. తెలిసి ఇప్పుడు మీరు అన్నారు సాక్షి ఎట్లా ఉండాలి అనేది, అది నేను అది నా నిత్య జీవితంలో నేను మళ్ళీ ఒకసారి చూసుకుంటా కదా. తప్పకుండా చూసుకోవాలని చెప్పారు కదా. చూసుకోవాలి, తెలుస్తుంది నీకు, తెలుస్తుంది. ఇన్ని రోజులు నేను మీ బాడీ గురించి మీకు తెలుస్తలేదా? అది జరిగిపోతుంది కదా, జరిగేది తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. ఇప్పుడు నేను కూర్చున్నా కదా, ఇక్కడ తెలుస్తుంది. యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. అట్లా మీ మనస్సుని ఇబ్బంది పెట్టే అంశము తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. దానికే మనం చిన్న సాక్షిగా ఉండమన్నది ఎందుకు? ఒక్క అంశం మాత్రం మీరు సాక్షిగా ఉండలేకపోతున్నారు. అది క్లియర్ చేస్తే బాధకథ అంతే. అదేమిటో ఫిగర్ అవుట్ చేయండి. 1, 2, 3 ఒక మనిషిని లిబరేట్ కార్యక్రమం చేసేవి 1,00,000 అంశాలు కాదు, 2, 3. ఎక్కువ శాతం ఇక్కడ ఉంటది. పిల్లల విషయంలో, భార్య విషయంలో వచ్చే థాట్స్ ఏవైతే ఉంటాయో అవి మీలో ఇంట్వైన్ అయిపోయి మీరు ఎప్పటికీ దాన్ని బ్యాలెన్స్ చూడడం కష్టం అయిపోతుంది. ఇదొకటి. రెండవది, మీ ఐడెంటిటీకి సంబంధించిన, ఇప్పుడు మీ గురించి మీరు ఒకటి అనుకుంటున్నారు, దానికి డ్యామేజ్ అయ్యే మాట తనన్నా కూడా మీరు అస్సలు అంగీకరించారు. అది ఇడిచిపెట్టిన దాదాపు ఎంత చెప్పైనా సరే, అంటే ఒకవేళ ఆ రేంజ్ లో డ్యామేజ్ చేస్తే మళ్ళీ వస్తుంది అది. ఓకే,
ఖచ్చితంగా అంటే డ్యామేజ్ చేసి రావాలి లైఫ్లోకి అంతే. ఓకే, వస్తే అయ్యి ఓపెన్ తెలుస్తుంది, కరెక్ట్. తెలుస్తుంది. ఇప్పుడు ఎవడేం తిట్టినా పట్టించుకున్న ఒక బూత్ ఉంది, అదంటే పట్టించుకుంటున్నాడు అంతే. రైట్. మీరు అన్నట్టు పిల్లల విషయం కావచ్చు, లేకపోతే ఇప్పుడు నాకు ఒక ముంగట ఒక టాస్క్ ఉన్నది, అది అది నా నెత్తి మీద ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఏం చేయలేకపోతున్నా. ఇప్పుడు మనం ఒక్కటి చెక్ చేసుకోవాలి, అది మీ ఒక్కరి పరిధిలో ఉందా, మీతో పాటు వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అవసరమా? నిజానికి నా పరిధిలోనే ఎక్కువ ఉన్నది. నేను నా పార్ట్ కంప్లీట్ అయితే సెకండ్ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ లింక్ ఉంది ఉన్నది ఇంకో తద్వారా దీన్ని ఎప్పుడు సీరియస్ తీసుకోవద్దు మీరు. గదే అవుతుంది. ఓన్లీ మీ పరిధిలో ఏదైతే ఉందో దాన్ని ఒక్కదాన్ని మీరు గంభీరంగా తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పుస్తక రచన ఉంది, అదే మీ పరిధిలో ఉంది మొత్తం, తద్వారా బీ సీరియస్ అబౌట్ ఇట్. అట్లా కాకుండా మనం ముగ్గురం కలిసి ఒక బుక్ రాద్దాం అనుకున్నాం, సీరియస్ తీసుకోవద్దు అసలు ఎవరు. 8 రోజులు రాద్దాం, గంభీరంగా అనుకుందాం, 3 నెలల పూర్తి చేయాలి. అంటే అతను మీకే ఏదో ఇష్యూ 1 మంత్ మీరు నేను సీరియస్ తీసుకుంటే నేను మీతో ఫ్రెండ్షిప్ డ్యామేజ్ కాదు. అంటే లేనిపోయిన ఒక పని క్రియేట్ చేసుకొని మన లైఫ్ని మన మనసుని డిస్టర్బ్ చేసుకుంటున్నాం. అందుకే కలిసి చేసే పనుల్లో సీరియస్ కనబడాలి, సిన్సియర్గా ట్రై చేయాలి. వర్కౌట్ అయితే అయింది, లేకపోతే లేదు. పని ఉన్నా లేకపోయినా మన ఫ్రెండ్షిప్ పోకుండా చూసుకోవాలి. ఒంటరిగా చేసే పనుల్లో చాలా సీరియస్గా ఉండాలి. మీ యొక్క పరిపూర్ణ శ్రద్ధ, ఇంటెలిజెన్స్ దానికోసం కేటాయించాలి. ఇప్పుడు నేను ఒక టీచర్ని, నా స్టూడెంట్స్కు ఎంతసేపు సమాచారం ఇస్తున్నాను నేను. అది మీరు వృత్తి ధర్మం, మీరేం చేయలేరు, అంత తప్పది. ఇప్పుడు యాజ్ ఏ తెలుగు లెక్చరర్ నాకు కొంత స్పేస్ ఉంది. ఏంటిది, ఈ ఆధ్యాత్మికమైన విషయాలు మాట్లాడే సందర్భాలు కూడా వస్తాయి. అట్లా వచ్చినప్పుడు నా విద్యార్థులకు వీటినే నేను చెప్తా. వీటిని ఇంకేమైనా సింప్లిఫై చేసి చెప్పి ఇచ్చే విధంగా మీరేదన్నా ఒక సింప్లిఫై ఎప్పుడైతుంది ఏదైనా, ఏది మీ స్వానుభవమో అదే సింప్లిఫై అవుతుంది. మిగతా ఏవి మీరు సింప్లిఫై చెప్పలేరు. ఓకే, ఎందుకంటే డౌట్ వస్తుంది, అది నిజమా కాదు చిన్నప్పుడు. లేదా కోట్ చేయడం ఉంది, ఇతను ఇలా చెప్పాడు మనకు తెలియదు, నాకు తెలియదు, అది చెప్పాడు, ఆలోచించుకోండి. ఓకే, ఇప్పుడు మీ ఇంటి అడ్రస్ మీరు సింపుల్గా చెప్తారు, ఎందుకంటే మీ స్వానుభవం కనుక. ఇంక ఎవరు చెప్పలేరు మీ ఇంటి అడ్రస్ మీద సింపుల్. సో మనం ఒకవేళ వేరే వాళ్ళకి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలు కన్సిడర్ చేయాలి. అది మీద వేరే వాళ్ళు వినడం ద్వారా వచ్చిన ఒక సెకండ్ పార్టీ కంటెంటా, లేదా అసలు మీకు వేరే వాళ్ళకి తెలియదు, ఎక్కడో ఏదో పేపర్లు వస్తే నమ్మారా? అప్పుడు మీరు చెప్పే విధానంలో ఒకటి ఉంటుంది. ఇది ఒక దగ్గర చాలా మంచి విషయం కనిపించింది, ఇది నా అనుభవం కాదు, కానీ చదివితే బాగుంది, ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి, తద్వారా యూఆర్ ఫ్రీ. రెండోది, ఇది నా పూర్తిగా నా స్వానుభవం, నేను ట్రైడ్ అండ్ టెస్టెడ్, ఇలా చేస్తే ఇలా రిజల్ట్ ఉంది నాకు, మీరు చెక్ చేసుకోవాలి. సో యూఆర్ ఫ్రీ. అదే. సో స్పిరిచువాలిటీ అంటేనే అన్కండిషనాలిటీలోకి ఎంటర్ కావడం, తద్వారా దానికి ఇనిషియల్ కూడా కండిషన్స్ ఉండొద్దంట నేను. సో కండిషన్స్ పెట్టి 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 అన్కండిషనాలిటీకి ఎట్లా తీసుకొస్తాం? రాష్ట్రంలో జరిగేది కంప్లీట్ ఆపోజిట్ కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అన్ని కండిషన్స్ ఉన్నాయి అండ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ అన్కండిషనల్ లవ్. టూ మచ్. అయితే ఇప్పుడు మా స్టూడెంట్స్కు నేను రోజు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి రా, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్పేటోళ్ళు. కానీ ఏం అబ్జర్వ్ చేయాలి? శ్వాస అబ్జర్వ్ చేయాలని చెప్పేటోళ్ళు. ఇప్పుడు చెప్పాల్సి వస్తే సాక్షిగా ఉండాలని చెప్తా. అదే అది మీ యొక్క భాషలో అది వ్యక్తపరచాలంటే మీరు వేరే వాళ్ళకి గట్టి ఆలోచన వదిలేసి ఫస్ట్ మీరు గట్టి మీద పడచాలి. అదే మేము అంతకు, ఎందుకంటే మనం 100% చెప్పకపోతే వాడి మైండ్ నా ఘర్కా నా ఘాట్కా అది ఎటు కాకుండా పోతాడు. ఓకే, ముందుగా మనం ఒక ఒడ్డున పడ్డాక రైట్. ఎందుకంటే ఇది నేను ఒక అందరు రిసార్ట్కి వెళ్ళారంట, ఇక్కడ ఎలాగైనా ఉండు స్వేచ్ఛలో ఉండని రిసార్ట్ దాని పేరు. వెళ్ళగానే రిసార్ట్ మేనేజర్ చెప్తున్నాడు ఇక్కడ ఎలా ఉండాలి. లేదు. ఓకే, సో ఎక్స్పీరియన్స్ చేసి అదే మహాత్మా గాంధీ చెప్తారు కదా, బెల్లం తిని ఆయన 15 రోజులు ఎవరికో. ఇదే కథ పరమహంసకు చెప్పారు, ఇదే కథ మహాత్మా గాంధీకి చెప్పారు, ఇదే కథ జార్జ్ బెర్నాండేస్ చెప్పారు. అసలు ఈ కథ ఎవరిదో నాకు తెలియదు. రామకృష్ణ పరమహంసకేమో కాఫీ చెప్పారు, జార్జ్ బెర్నార్డ్ షాకి స్మోక్ ది చెప్పారు. ఒక పిల్లవాడు వచ్చి స్మోక్ మానేయలేకపోతున్నా అంటే వారం తర్వాత రా
ఈ వారం తర్వాత ఇతను స్మోక్ మానేసి ఇతను పిలిచాడంట. ఓకే, ఇది కథనే, ఇది నాకు తెలిసి ఎవరు చేసి ఉంటాడు ఇట్లా. ఇంకొక డౌట్ ఈయనకి ఇంకా ఎక్కువ ఏంటంటే ఎన్ని రోజులు జాబ్ చేయాలి, రొటీన్ అనేది బాగా ఇట్లా ఉన్నది. జాబ్ ఈ క్షణంలో కూడా జాబ్ మానే ఆలోచన ఉన్నారు. జాబ్ అంటే అంతే, ఆయన ఏం మానడు. అంటే ఎందుకు మానడు అంటే దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ అతనికి ఇష్టం, జాబ్ ఇష్టం లేదు. ఓకే, ఎవరికి జాబ్ ఇష్టం ఉండదు. జాబ్ కూడా ఇష్టపడేవాడు మొగాడు భూమి మీద లేదు. ఆర్థిక స్వాతంత్రం ఉంటే ఇమీడియట్ గా మానేసుడే అంతే. అసలు జాబ్ చేస్తున్నది జాబ్ కోసం కాదు, జాబ్ ద్వారా వచ్చే ఆ హోదా, కొంత శాలరీ, చిన్న ఈగో సాటిస్ఫాక్షన్. నా మాట విని 50 మంది ఉన్నారు. దీనికోసం జాబ్కి వెళ్తున్నది. జాబ్ పోతే అవి ఉండవు. అంతే కదా. ఇది ఒకదానికొకటి ఇంటర్ డిపెండెంట్. ఇప్పుడు నిజానికి జాబ్ అంటే ఇష్టం అంటే ఎలా ఉంటుంది తెలిసి లైఫ్. సండే రోజు పోయి ధర్నా చేయాలి, తెరవాలి. ఎందుకంటే జాబ్ అంటే ఇష్టం ఉంటే అట్లా ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ తీసుకోవడం ఉండదు. అసలు హాలిడే వస్తే సంతోషపడ్డారంటే మీకు జాబ్ ఇష్టం లేదండి. అంతే. ఓకే, అదే అయితే గదే ఇప్పుడు జాబ్ చేయడం వలన కొన్ని పనులు చేయలేకపోతున్నాము అనేటువంటి ఒక రకమైన ఫీలింగ్ అలాగే ఉంటుంది సార్. అంతే, జాబ్ అంటేనే అది. దట్స్ ఇట్. అంటే నేను ఇంకా జాబ్ మానేసి ఇంకేమైనా చేయగలుగుతా కావచ్చు నా ద్వారా, చేయొచ్చు, అది తెలీదు. కానీ జాబ్ అయితే ఇలాగే ఉంటుంది. నేను అదే అంటే మీరు జాబ్ చేసుకుంటూ చేయండి. నాకు ప్రిన్సిపల్ సెక్రటరీ తెలుసు, ఐఏఎస్ తెలుసు, పెద్ద పెద్ద కంపెనీల CEO తెలుసు. ఎవరికి సాటిస్ఫాక్షన్. జాబ్ అండ్ సాటిస్ఫాక్షన్ రెండు ఒకదాని అపోజిట్. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. ఈక్వల్ కావు ఎప్పటికీ. ఆధ్యాత్మికత ప్రపంచిక పరంగా జాబ్ని అవసరం అని గుర్తించి మీరు జాబ్ని జాబ్ కోసం చేయటే డబ్బు కోసం చేస్తున్నారు అని గుర్తిస్తే లిబరేషన్ ఉంది. తద్వారా యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ద జాబ్. అట్లా కాకుండా జాబ్ని గట్టిగా పట్టుకున్నారు అనుకో, మీ ఉద్దేశం డబ్బు, బట్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ద జాబ్. అట్లా కుదరదు. ఏదో ఒక మైండ్ క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు నేను పెయింటింగ్ చేసినప్పుడు కొన్నిసార్లు పెయింటింగ్ కోసం వేస్తే డబ్బును పట్టించుకోను. 99% ఇట్లా ఉంటుంది. అప్పుడప్పుడు డబ్బు కోసమే చేస్తే పెయింటింగ్ పట్టించుకోను. ఇంకా పెయింటింగ్ బాగుందన్నా బాగాలేదన్నా నాకు అడ్వాన్స్ ఇచ్చారో చూసుకుంటాను. పెయింటింగ్ బాగాలేదన్నా ఒకసారి మీ మైండ్ ఇష్టం, మిగతా డబ్బులు పంపినంట. అది నేను దిల్ మీద తీసుకోను కదా. సో ఇప్పుడు అల్టిమేట్ కావాలంటే దాన్ని చూసే పద్ధతి ఇంతే. అట్లా కాకుండా తాత్కాలికమైన చాలా సాటిస్ఫాక్షన్స్ కావాలంటే చాలా ఉన్నాయి. బాగుంది, మంచి. అంటే లైఫ్ను అత్యంత జాగరూకత, అది మళ్ళీ జాగరూకత అంటే పెద్ద ఎరుకతోటి నిర్వహించడం అనేది మనం తప్పిపోయినాము. అంత మొనాటనస్ లేకపోతే మెకానికల్ ఇట్లా అయిపోయింది. ఆ ఎరుక కోసము ఇప్పుడు సాధారణంగా మనకు పంచేంద్రియాలను గమనించాలి అనేటువంటి. ఇప్పుడు ఎరుక రావాలంటే చిన్న టెక్నిక్ ఉంది. మీరు జస్ట్ ఒక వారం రోజులు అడవిలో పోయి ఉండండి అంతే. రైట్. మీకు ఇల్లు ఉండొద్దు, ఫుడ్ ఉండొద్దు, ఎవ్రీ మినిట్ ఎరుకలో ఉంటారు మీరు. సింపుల్. అసలు ఎరుక ఏందో తెలుసుకోవాలంటే ఒక్క చిన్న పని చేయాలి. పుస్తకాలు అక్కర్లే. ప్రకృతిలో ప్రతి ప్రాణి ఎరుకలో ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎక్కడి నుంచి ఏది వచ్చి తింటుందో తెలియదు. రెండోది మధ్యాహ్నానికి ఫుడ్ ఎక్కడ ఉందో తెలియదు. తద్వారా పాలిటిక్స్ లో ఎవరు గెలిచారు ఓడిపోయారు కూడా మీకు సంబంధం లేదు ఇంకా. బికాజ్ యు ఆర్ కంప్లీట్లీ విత్ యూ. ఎరుకతో ఉంటుంది. మీరు ఉండదు, అనివార్యంగా జరుగుతుంది. మీరు అర్ధరాత్రి పడుకున్నారు, మీరు ఎప్పుడు గాఢ నిద్ర ఒళ్ళు మరిచి పడుకోరు అడవి. మీరు సంపూర్ణ అక్కడ అప్రమత్తతనే ఉంటది. సరే, ఇప్పుడు మనం అడవిలో ఉండడం అనేది ఓకే, కానీ ఇప్పుడు ఇంట్లో ఉండాలి అంతే. మీరు సాక్షిగా ఉంటే అదే జరుగుతుంది. ఓకే. బికాజ్ యు ఆర్ నాట్ అంటే మీ యొక్క సంతోషం కానీ మీ యొక్క ఈజ్ కానీ మీరు క్రియేట్ చేసుకున్న వాటి మీద ఆధారపడలేదు అని తెలుసుకుంటున్నారు మీరు రోజు రోజుకి. అంటే ఈ క్షణం మీరు అనుభవించే చిన్న సాటిస్ఫాక్షన్ బ్యాంకులో ఉన్న డబ్బు వల్ల కాదు, భార్య వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. అది మీలో స్థిరపడ్డది. మిమ్మల్ని మీకు చూసి మీకు ఒక ఈజ్ వచ్చింది. జీవించే ఒక అభినివేశం, ఒక ఆవేశం మళ్ళీ పుట్టింది. దానికి రీజన్ లేదు, డైరెక్షన్ లేదు. ఒక కుంది ఉరుకుతుంది, అదేమన్నా ప్యారిస్ పోతుంది ఏంది, అట్టే ఉరుకుతుంటుంది. అట్లా మీరు ఉరుకుతున్నారు లైఫ్లో అంతే.
అంటే ఇప్పుడు నిత్యము కూడా ఎరుక అనేది ఒక అంశం అయితే చైతన్యము అంట, మళ్ళీ చైతన్యము అనే మాట ఇవన్నీ ఒకటే. ఒకటే. సాక్షి, నిష్కామ కర్మ, ఎరుక, చైతన్యము, ఆనందము అన్ని ఒక్కటే. ఇవన్నీ వేరే వేరే లేవు. ఓకే. ఒకే అంశం యొక్క భిన్న ఎక్స్ప్రెషన్స్ అవి. ఇప్పుడు మీరు ఒక సందర్భంలో ఉన్నారు రకరకాల వస్తువుల మధ్య, అప్పుడు మీరు ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఎరుక వస్తుంది. ఎరుక అంటే నథింగ్ బట్ అన్నిటినీ సమానంగా చూస్తున్నారు. ఆధ్యాత్మిక పరమైన ఎరుక డెఫినేషన్ ఇంతే. దాన్ని నేను క్రియేట్ చేసి లైట్ బంద్ చేసి ఆన్ చేస్తే దాని వెలుతురు మన మీద ఒకటేసారి ఈక్వల్గా పడుతుందా లేదా? పడుతుంది. అట్లా మీ యొక్క చూపు అన్నిటి మీద ఏకకాలంలో సమానంగా పడ్డది. డిస్క్రిమినేషన్ లేని చూపు ఎరుక. మంచి స్పష్టత. డిస్క్రిమినేషన్ లేదు. అంటే పేదవాడు, ధనికుడు, భార్య, పిల్లలు అందరినీ ఒకలా చూస్తున్నారు. రెండోది, ఎరుకలో అత్యంత ముఖ్యమైనది దేని విలువ దానికి ఉందని గుర్తిస్తున్నారు, పోలిక లేదు. ఇది ఎరుక. ఆ ఎరుకలో ఉన్న మీ యొక్క మానసిక స్థితి చైతన్యం ఉందంతే, అది సపరేట్ లేదు. ఆ సమయంలో మీ లైఫ్లోకి ఎవరైనా మనుషులు వస్తే మీరు ఆచరించే సమదృష్టి అయింది. ఆల్రెడీ మన ఎరుకలో ఏమున్నది, అన్ని సమానమే అనేటువంటి ఒక భావన ఉంది కదా, అన్నిటినీ సమానమే ఏం చేయట్లేదు అక్కడ. ఐఎమ్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే. ఇప్పుడు నేను ఏదైనా చేయవలసి వచ్చింది, ఇప్పుడు సమదృష్టి వచ్చింది. ఈమెకి ఎట్లా ఇస్తున్నాను అతనికి అట్లే ఇస్తున్నా. భార్య కదా అని కొంచెం ఎక్కువ లేదు, వేరేవాడు కదా. ఈ చైతన్యం ద్వారా ఆ సమదృష్టిని మనం వచ్చింది. ఓకే. తర్వాత నిష్కామ కర్మ అంటే ఇప్పుడు ఆమెకి ఇస్తున్నా ప్రతిఫలాపేక్ష లేకుండా ఇస్తుంటే నిష్కామ కర్మ అయింది. అంతే. అది వేరే. నిష్కామ కర్మ నేను చేస్తున్నా కానీ నాకు ఎరుక లేదంటే అయ్యే పని కాదు. ఇది అబద్ధం. ఎట్టుందంటే నేను మంచి మంచి ఆహారం తింటున్నా కానీ నాకు హెల్త్ బాగాలేదంటే కుదరదు. మంచి ఆహారమే మంచి ఆరోగ్యం, మంచి ఆరోగ్యమే మంచి శక్తి. ఇవన్నీ ఒకటే. ఇప్పుడు ఆరోగ్యం వేరు, శక్తి వేరు, యాపిల్ వేరు కాదు. యాపిలే ఆరోగ్యము, యాపిలే శక్తి, యాపిలే మీ నిద్ర కూడా. ఎందుకంటే అవన్నీ ఒకదానితో ఇంటర్ రిలేటెడ్. ఓకే. వాటి ఫలితాలు. సో ఇప్పుడు మీ ఎదురుగా అన్నీ ఉన్నాయి, మీరు ఏదో పనిలో ఉన్నారు, ఎరుక వచ్చింది, యు ఆర్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే. ఇప్పుడు సాక్షి ఎప్పుడు అన్ని పట్ల ఎరుక ఉన్నారు, ఇప్పుడు అవసరం కూడా లేదు. అంటే మీకు దేని మీద ఇప్పుడు అటెన్షన్ కూడా లేదు. జస్ట్ అప్పుడు మీరు ఏం జరుగుతుందో అని చూస్తారు. సో అక్కడక్కడక్కడే ఉన్నాయి అన్ని కలగలిసే ఉన్నాయి. ఒక్కటి దొరికిందా అన్ని దొరికినట్టే. వ్యాఖ్య చేయడం చేయకపోవడం అనేది ఇర్రెలెవెంట్. ఒకటి దొరకలేదా ఏది దొరకలేదు. నేను ఆనందంగా ఉంటున్నా కానీ నేను సాక్షి భావన నాకు తెలియదు అంటే సంథింగ్ ఇస్ రాంగ్. నిజమైన ఆనందం ఒరిజినేట్ అయ్యేది సమానత్వం నుంచే. డిస్క్రిమినేషన్ వల్ల వచ్చే ఆనందం వస్తుంది పోతుంది. ఎందుకంటే మీరు అందరూ ఇరుక్కున్నారు కాబట్టి. అయితే నిజంగా ఇక్కడ సమానత్వం ఉందో ఇనిషియల్లీ ఇక్కడ స్తబ్దత ఉంటుంది. బికాస్ మనల్ని ఉత్తేజపరిచే అంశాలు మిస్ అయిపోయింది. అదే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద మాల్, 50 ఎకరాల మాల్ ఉంది, షాపింగ్ మాల్. మీకు ఇట్లా పోయి దీని కాస్ట్ ఎంత, దాని కాస్ట్ ఎంత, ఉత్సాహం ఉంది కదా. బయట హఠాత్ ఒకటి చూపించాడు బోర్డు, అక్కడ అన్నీ 50 రూపాయలు, ఇక్కడ కథ మీ మైండ్ ఎండిపోయింది. ఇప్పుడు ఇది స్తబ్దత. రెండవది మీకు రియలైజేషన్ వచ్చింది, అసలు ధర అడిగే పని లేకుండా నాకు నచ్చింది తీసుకెళ్ళొచ్చు. నేను అన్నది ఇప్పుడు ఇదే. నాకు ఒక స్తబ్దత వచ్చింది అన్న కదా, నాకు పీఠభూమి దశ అన్న కదా. ఇప్పుడు ఇదే. అన్నిటినీ సమానంగా చూస్తున్నాము, అన్నీ ఓకే, నాకు ఏం ప్రాబ్లం లేదు, నాకు ఎవరితోటి ఎలాంటి పేచీ లేదు, పోలిక లేదు, డబ్బు విషయం కానీ ఇతర విషయం ఏది లేదు అన్నప్పుడు నాకు ఇప్పుడు ఇవన్నీ లేకుండా ఖచ్చితంగా పని ఉండాలి. అది అక్కడ మిస్ అవుతుంది. అంటే జీవితము, జీవించడము, శ్వాసించడము, పని చేయడం ఒక్కటే. ఇప్పుడు ప్రకృతిలో అదే పని మిస్ అవుతుంది. ఇప్పుడు నాకు అదే పని మిస్ అవుతుంది. ఇంతవరకు పని మీరు కండిషనల్ గా చేశారు. అన్కండిషనల్ వర్క్ లోకి ఎంటర్ కాకపోతే చాలా పిచ్చెక్కుతుంది. అదే సమస్య. రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంత పిచ్చెక్కుతుంది, ఏందో మాట్లాడతారు, రోడ్డు మీద కూర్చుంటే ఉండగలుగుతారు. అదే ఎవరెవరికి ఫోన్. నాకు ఏది అవసరం లేదు, ఇన్ని రోజులేమో పలాంది అవసరం అని చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి, నా అవసరాలన్నీ తీరినాయి. ఇక నేను ఏం చేసుడు లేదు అనేసరికి ఇగో ఇక్కడ వచ్చింది పేచి. అది పని మిమ్మల్ని లిబరేట్ చేసేది. ప్రపంచము ముట్టుకోని పని, మిమ్మల్ని పరిశాన్ చేసేది ప్రపంచం ముట్టుకున్న పని.
రెండు అదే మీరు పని చేస్తాము, ఇదే కానీ ఇదే ప్రపంచంతో పుస్తక రచన సంబంధం లేకుండా ప్రపంచానికి లింక్ చేశారా అంటే సక్సెస్ కోసం రాశారు, డబ్బు కోసం రాశారు, పేరు కోసం రాశారు, అవార్డు కోసం రాశారు, వచ్చిందా కుషు లేకపోతే నరకం. ఇది ఒకటి కండిషనల్. ఇది రెండోది, నాకు రాయడం ఆసక్తి కనుక రాస్తున్నాను. కుక్క ఎలాగైతే మురుగుతుందో అదే అలా మీరు రాస్తున్న రోజు ఎంత సహజంగా అసలు ఇక మీ మైండ్లో ఏ థాట్స్ ఉండవు. మీరు ఏ ఊరు వెళ్ళినా పుస్తకం ఉంది, ఏ ఊరు వెళ్ళినా పెన్ ఉంది, ఏ ఊరు వెళ్ళినా మీకు అనుభవాలు ఉన్నాయి, రాస్తున్నారు అంతే. ఆ రాయడం వరకే మీ డ్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్ కుక్క మురిగింది, ఎవరో వచ్చారని, అంతవరకే దాని డ్యూటీ. ఆ వచ్చిన దొంగతనం చేసినా కుక్క పని లేదు. ఆ వచ్చిన దొంగ మిగతా వాళ్ళందరూ లేచి పోలీసులు పట్టుకున్న తర్వాత కుక్కను మెచ్చుకున్నా కుక్కకు సంబంధం లేదు. అట్లాంటి మైండ్ కావాలి. అదే మైండ్ ఉంది కానీ అదే ఆ పనిని అంటే ఇది పెట్టడం అనేది ఎంత సమస్య. డెలికేట్ తెలుసా, ఇది ఇంత ఆషమాషి కాదు. ఇక్కడ ఉండడం అనేది చాలా చాలా ఈజీ, చాలా చాలా కష్టం. అదే నేను నా పద్యంలో ఒక చోట రాసిన, సాక్షి సులభము కఠినము ఒక్కొక్కసారి అసాధ్యము రసోవైస. ఓకే అంటే అది ఎంత కష్టం అయిపోతుంది అంటే, బికాజ్ మనం కాస్త నిలబడి మన మనసు యొక్క ప్రవృత్తి టెస్ట్ చేసుకోవాలి ఇంట్లో. నెక్స్ట్ మేడమే అన్నది అదే అదే ఫస్ట్ టైం చూడండి, అది మీకు సంబంధించిందా కాదు. మనం వీఆర్ నాట్ హియర్ టు కీప్ ఆన్ రెస్పాండింగ్ అనే స్వేచ్ఛ తనకుంది. ఏం రెస్పాన్స్ ఇవ్వకుండా ఉండే స్వేచ్ఛ మీకు ఉంది. అది ఎప్పుడు ఉంది, కానీ మనం అంటున్నప్పుడు తిరిగి అంటాం. అంటే మన ప్రవృత్తి అది. అక్కడనే ఎప్పుడు సమస్య అట్లే ఉంటుంది, అక్కడనే ఉన్నది. ఒక్కసారి మీరు డ్రాప్ అయ్యారు. ఉన్న లొల్లి అంతా అక్కడనే ఉన్నది. సో తన అనే స్వేచ్ఛ తనకుంది, నేను రెస్పాన్స్ అవ్వకుండా ఉండే స్వేచ్ఛ. తను అన్నది సత్యము, ఎస్ నేను ఒక వేస్ట్ ఫెల్, తను కరెక్ట్. తను అన్నది కరెక్ట్ కనుక నేనేం చెప్పడం లేదు. మీరు గాయపడలే, గుర్తించారంతే. రెండోది, మీరు వేస్ట్ ఫెలో కాదు, నేను కాని విషయం ఎందుకు రియాక్ట్ అవుతాను, మనకు తెలుసు కదా అది. ఎట్లా చూసుకున్నా మీకు బెనిఫిట్. ఇప్పుడు 2009 చేస్తున్నాను, అన్ని సందర్భాల్లో ఉంటుంది. నేను డిస్టర్బెన్స్ ఎందుకు లేదు, అరే అతను అంటున్నాడు అన్ని, అతను అంటున్న విషయాలు నాకు సంబంధించినవి అయితే నేను ఏమన్నా చెప్తాను, కాదనుకో పట్టించుకోను. అతను అరవని కేకలేని ఏమన్నా చేయని నేను ప్రశాంతంగానే జవాబిస్తాను. ఒకవేళ నేను రెస్పాన్సివ్గా అరిచినా లోపల ద్వేషం కానీ కోపం కానీ ఏమీ లేదు. ఇది మీకు తెలుస్తుంది. నేను ఎంత గొడవ పడ్డా ఎప్పుడు దుర్భాషలాడను, అది మీ ఎరుకకు సంకేతం అన్నట్టు. మీరు ఎరుకలో ఉన్నారా, ఇంపాసిబుల్. మీరు ఎరుకలో ఉంటే బురదల కాలు పెట్టడం కుదరదు. మీరు ఎరుకలో ఉంటే మీ భాష అరవచ్చు, కేకలేయచ్చు, విపరీతంగా ఆరుగు చేయొచ్చు ఒక టైం వస్తే. కానీ ఎక్కడ మీ మాటలో పరుష పదజాలం కానీ పక్కవాడిని కించపరచడం కానీ ఏముండదు. విషయాన్ని విషయంగా చెప్పడం కోసమే భాష ఉంది అని తెలుస్తుంది. దట్ ఈస్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ లాంగ్వేజ్. అది అణువణువులో మీకు ప్రతిఫలిస్తుంది. మీ యొక్క మైండ్ యొక్క క్వాలిటీ మీకు సాక్షి దొరుకుతున్నప్పుడు ఈ పనికిరాని ఆలోచనలన్నీ చూసి చూసి ఇవి తగ్గిపోయి మీ మైండ్ ఖాళీగా ఉంటుంది. వచ్చిన ఒక ఆలోచన ఆచరించబడుతుంది. అదర్వైజ్ యు ఆర్ ఎంటీ. ఎంటీ ఎక్కడ? ఈ పనిలో ఎంటీ ఉంది. ఈ పనిలో ఎందుకు ఎంటీ ఉంది? ఇట్ ఈస్ ఓన్లీ ఫిల్డ్ విత్ క్రియేటివిటీ, నాట్ విత్ కంపారిజన్, నాట్ విత్ ద వరల్డ్. ఆఫ్ కోర్స్ ఇది ఒక్కటే క్వాలిటేటివ్ చేంజ్. ఇప్పుడు ఇన్ని ధ్యానాశ్రమాల్లో ఇన్ని రకాల కఠిన సాధనలు అక్కడనే లేదు, దగ్గర దారి ఉంది. ఇంతే, ఒక పని పెట్టుకో, ఆ పనికి ప్రపంచంలో ఉన్న క్వాలిటీస్ ఏవైతున్నాయో వాటిని టచ్ చేయకుండా ఒక పని చేసు. అలా మనిషికి చేసిన అలవాటు లేదా? ప్రతి మనిషికి ఎక్స్పీరియన్స్ ఉంది. నీళ్ళు ఇస్తారు అట్లా, ఎవ్వడు నీళ్లు సక్సెస్ కోసం ఎగ్జాక్ట్లీ ఆ మైండ్ చూడు, ఇచ్చేది నువ్వే. మరి ఆ టైంలో నీ యొక్క మానసిక స్థితి ఎట్లున్నది? నీళ్లు గనుక నేను అట్లా ఇస్తున్నా అంటున్నాడు. ఇప్పుడు నీళ్ళ ప్లేస్లో అన్నిటినీ పెట్టింగా. ఇది ధ్యాన పద్ధతి. నీళ్ళు ఇచ్చావు, నా మైండ్ ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ ఎవడో డబ్బులు ఇచ్చావు, వచ్చింది థాట్, ఇప్పుడు ఇయ్యాను రేపు రా. మళ్ళీ వచ్చాడు, నీళ్ళు ఇచ్చి ఫస్ట్ డబ్బులు ఇచ్చావు. ఒకసారి నీళ్లు డబ్బులు ఒకేలా ఇచ్చినట్టు నీకు తెలుస్తుంది. యువర్ అవుట్ ఆఫ్ ద మైండ్. అని అయిపోయింది, చిక్కుమిడి వీడిపోయింది. అంటే 1,00,000 పుస్తకాలు చదివిన అర్థం కాంది అక్కడ ఏదో అర్థమైంది అన్నట్టు. మీరు చెప్పలేకపోవచ్చు అదేమిటో, కానీ మీకు తెలుస్తుంది. యు ఆర్ ఫ్రీ. అంటే అప్పటి వరకు డబ్బుకు సంబంధించిన 1,00,000 విషయాలన్నీ అట్లా వెళ్ళిపోయినాయి. చిన్న విషయం, అంటే ఇది ఏమంత కాంప్లికేటెడ్ కాదు. ఏ మనిషి నిజంగా మరణ సమయంలో కూడా ఆనందంగా ఉండాలనుకుంటున్నాడు, వాడికి నేను చెప్పేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు బాగున్నాం,
ఏదో రోజు నీ అందం పోయింది, నీ వాయిస్ పోయింది, నీ చేతి రాసే కలము పోయింది, నువ్వు ఎక్కడో డెత్ బెడ్ మీద ఉన్నావు. అప్పుడు నిన్ను గుర్తించే నాథుడు లేడు. గుర్తింపు కోసం తహతలాడిన ప్రాణి ఎట్లా అవస్థపడతాడు తెలుసా? అక్కడ వాడిని ఇప్పుడే విముక్తి చేయాలి. ఆ ప్రాణిని లిబరేట్ హిమ్ నౌ సో దట్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ హీస్ ఫ్రీ. ఇప్పుడు గుర్తింపు కోసం నువ్వు తహతలాడినావు, యవ్వనం ఉంది కాబట్టి ట్రై చేస్తావు. నాకు తెలిసిన కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే సభ పెట్టి వాళ్ళే అవార్డు తెచ్చుకుంటారు, వాళ్ళే ఫ్లవర్ ఓకే తెచ్చుకుంటారు. అట్లా చూసింది ఒకసారి ఒక సభలో అట్లాంటి మేళాలు చాలా ఉన్నాయి. ఒకసారి యంగ్ అచీవర్స్ అవార్డ్స్ అని మేము ఇస్తున్నాం, నువ్వు కూడా రా అన్న. నేను యంగ్ అచీవర్స్ అవార్డ్స్ నాకెందుకు ఇస్తున్నారు అంటే నా దృష్టిలో నువ్వు నేను సాధించలేదని అనుకుంటున్నా. భలే ఉన్నావు. రెండోది, ఒకవేళ నాకు అవార్డు ఇస్తే మీరు ఎట్లయితే ఒక నన్ను ఎంచుకున్నారో నేను మిమ్మల్ని ఎంచుకోవాలి కదా, నాకు మీరు వద్దు. అయినా సరే మీరు రావాలి అని ఒట్టి ఎంచుకున్నాడు. సరే, ఈవినింగ్ నేను ఇంకో ఫ్రెండ్ కలిసి సభ స్టార్ట్ అయిన తర్వాత పోయి ఆ రవీంద్ర భారతిలో బ్యాక్ సైడ్ దాక్కుని కుర్చీల కింద కూర్చున్నాడు. కూర్చొని ఆ లాస్ట్ సీట్లో వెనుకోలో కూడా తెలియదు. సో అక్కడ నా పేరు అనౌన్స్ చేస్తున్నారు. నా పేరు కాంతరీసా శాండ్ ఆర్టిస్టు అది ఇది అని చెప్తున్నాడు. మరి అక్కడ ఉన్న వాళ్ళు అతను రాలేదు అంటే హఠాత్తుగా ఒక వ్యక్తి ఆ సందులో నుంచి నన్ను చూశాడు, అతను కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు అని చెప్పిన తర్వాత నేను లేచి స్టేజ్ మీదకి వెళ్ళి ఆ అవార్డు తీసుకొని అక్కడి నుంచి జస్ట్ పరిగెత్తినంతే. సో ఆ తర్వాత ఆయన నన్ను వెతుకులాడుకుంటూ వచ్చాడు. నేను యాక్చువల్గా ఏం చేసినంటే ఈరోజు మీరు అవార్డు ఇచ్చారని కాదు, ఐఎమ్ హియర్ టు చెక్ మై మైండ్. నా మైండ్ నా చేతికి అవార్డు ఇచ్చారు కానీ నా మైండ్ దాన్ని అసలు తీసుకోలేదు. మీరు చెప్పినంత కల్లిబుల్లి కబుర్లు అవి నాకు సంబంధించినవి కాదు. మీరు పొగడతలు ఇష్టపడే మైండ్కి అవన్నీ సరిపడతాయి. ఇప్పుడు నేను కంప్లీట్ ఐఎమ్ క్యాల్కులేటింగ్ మై ఓన్ పొటెన్షియల్. ఇది అక్కర్లేదు, ఇది జస్ట్ చూడడానికి వచ్చా. అక్కడ ఉన్నసేపు 2.5 నిమిషాల నిడివిగల ఒక ఏవి వేశారు నా గురించి. సో ఎవడైనా సంతోషపడతాడు. నేను సంతోషం లేదు, దుఃఖం లేదు, అవేవి నాకు సంబంధించినవే కాదని తెలుసుకోండి. సో మీరు ఎక్కడో మూలకుంటే తెలియదు. ఇది పరమ దుర్మార్గుల నీచుల మధ్యనే ఉండాలి. మిమ్మల్ని డిస్టర్బ్ చేసే రకరకాల సందర్భాల్లో ఉండాలి. మిమ్మల్ని ఇరికించే రకరకాల సందర్భాల్లో ఉంటే అక్కడ తెలుస్తుంది మీ మైండ్ రియల్ తెలుస్తుంది. అపరిచితుడు బయటపడతాడు. అప్పుడు తెలుస్తుంది అంటే వాట్ యు ఆర్ అని. ఇప్పుడు డిస్టర్బ్ అయింది ఒకేసారి, ఎప్పుడైనా ఎమోషన్ వచ్చింది అనుకో, దానికి ఇంకొక ఫార్ములా ఉంది. ఎమోషన్ రాకుండా నియంత్రించొద్దని నేనే చెప్తున్నా. వచ్చింది, నియంత్రించలేదు కాబట్టి ఇనిషియల్గా వచ్చింది, అది ఎక్కువసేపు ఉండకుండా చూసుకోండి. ఇది ఒక అబ్జర్వ్ చేసి తిట్టారు, ఇప్పుడు నెక్స్ట్ ఒక హాఫ్ డే ఉన్నది. అది ఇప్పుడు 5 సెకండ్లు 10 సెకండ్లు 15 సెకండ్లు అది ముగించారు అంతే. యు ఆర్ అవుట్ ఆఫ్ అగైన్ యు ఆర్ విట్నెసింగ్ అన్నట్టు. ఈ రెండు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా, ఏది నియంత్రించొద్దు, జరిగేదాన్ని చూసే క్రమంలో అనుకోకుండా ఎమోషన్ వచ్చేసింది, దాన్ని ఎక్కువసేపు ఉండదు. అది నీ చేతులు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కువసేపు పట్టుకోవద్దన్నా పట్టుకోరు మీరు, ఎందుకంటే వచ్చిన దాన్ని హోల్డ్ చేసేది మీరే. దాని స్వభావం వచ్చి వెళ్ళిపోవడమే. బాత్రూమ్ లాగా హోల్డ్ చేయాలంటే ఖచ్చితంగా మీ ఈగో కావాలి. హోల్డ్ చేయకపోతే వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు అనాల్సింది అన్నారు, హోగా, మరి బ్యాక్ టు నార్మల్ విట్నెసింగ్. ఇది విట్నెసింగ్ చేస్తున్నట్టు మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని సందర్భాల్లోనూ ఉన్నారు, అందరితోనూ మాట్లాడుతున్నారు. బట్ ఫస్ట్ టైం యు ఆర్ విట్నెసింగ్ ద మైండ్, దాని యొక్క ప్రవృత్తిని చూస్తారు అన్నమాట. ఇది అత్యంత గొప్ప సైంటిఫిక్ చేస్ట్ ఇది. అది ఇప్పుడు నేను నా ప్రపంచము, నా ఆధ్యాత్మిక జీవితము అని నాకు నేనుగానే చేస్తున్నా. నాకు ప్రపంచంతో సంబంధము పెట్టుకోను నేను అనుకుంటే, మరి ప్రపంచంలో ఉండేటువంటి, అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక పని చేసుకోవాలని, మీరు అన్నారు ఒక పని చేసుకుంటూ ఉంటారు. ఇది ప్రపంచంతో సంబంధం లేదు, కానీ ప్రపంచంతో సంబంధం ఉన్న 1,00,000 పనులు పెట్టుకోండి, వాటిని సీరియస్ తీసుకోవద్దని చెప్తున్నా కదా. ఓకే, ఇప్పుడు ప్రపంచం కోసం బుక్ రాయండి ఒకసారి, మీకోసం ఇంకో బుక్ రాయండి ఇంకోసారి. రెండు మైండ్ తెలుస్తుందా లేదా? రెండు మీవే కదా. ఇప్పుడు ప్రపంచం కోసం రాసిన బుక్ ఏం చేయాలి? సభ చేయాలి, పెద్ద వక్తను పిలవాలి. అప్పుడు మీ ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది.
పుస్తకం బాగుందా లేదా దాన్ని బట్టి అప్రిసియేషన్ కాదు, వచ్చిన వక్త మెచ్చుకున్నాడా లేదా, ఇది మీకు క్రైటీరియా. అది నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను ఐసోలేట్ అయిపోతానేమో సొసైటీ నుంచి, నేను నా ఆధ్యాత్మిక ప్రయాణము మీకు నిజంగా సాక్షి తెలిస్తే యు ఆర్ 100% ఇన్ ద సొసైటీ. ఓకే, యు ఆర్ రియల్లీ ఇన్ ద సొసైటీ బికాజ్ యు ఆర్ అన్ఎఫెక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్, బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేసే ఒక అబ్బాయి లాగా ఉండాలి. వాడు తాగడు, సర్వ్ చేస్తూ ఉంటాడు, ఈజ్ అన్ఎఫెక్టెడ్. ఓకే, నేను ఎక్కడ దూరం ఉండే అటు కుదరదు, అట్లా అదే చెత్తలో ఉండవలసిందే. అక్కడే మీ యొక్క మైండ్ నిరంతరం పాలిష్ అయ్యి ఆ పరిపూర్ణ సాక్షి చిక్కుతుంది. ఫస్ట్ టైం మీకు ఒకరోజు అనుభూతి కలుగుతుంది, ఇలా మీరు కొన్ని వందల వేల మంది క్రౌడ్ మధ్యన ఆ డిస్టర్బెన్సెస్ మధ్య నడుస్తున్నా యు ఆర్ అబ్సల్యూట్లీ అన్ఎఫెక్టెడ్. అన్నీ వింటున్నారు. దీని యొక్క అనుభవం ఎలా ఉంటుంది చెప్పనా? మీ దాంట్లో కెమెరా ఆన్ చేయండి. ఇప్పుడు ఈ కెమెరాలో ఆ వీడియో తీస్తున్నా, ఆర్యం తీస్తున్నా, చూడండి కనిపిస్తుంది కదా, కనిపిస్తాను. ఇప్పుడు దాదాపు ½ అన్ అవర్ తీశాను, నెక్స్ట్ పెక్క పెట్టేసిన, నెక్స్ట్ ½ అన్ అవర్ తీసిన, రికార్డ్ చేసిన. 2 సందర్భాల్లోనూ అదే కనిపించింది. ఒకసారి ఎఫెక్ట్ అయ్యింది రికార్డింగ్ చేయడం వల్ల, ఒకసారి ఎఫెక్ట్ కాలేదు, జస్ట్ చూసామంతే. ఓకే, యు ఆర్ జస్ట్ ద విండో టు ద సిచ్యువేషన్, యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు నేను అన్నది అసలు మీలాంటి పనికిరాని రచయిత నా జీవితంలో చూడలే. ఫస్ట్ టైం యూ బికమ్ విండో, చూస్తున్నాను అట్లా. రెండోసారి మీలాంటి పనికిరాని అంటే ఈ అమ్మ నన్ను అట్లా అంటావారా నువ్వు అని చెప్పి కొడతారు. యు ఆర్ ఎఫెక్టెడ్ అన్నట్టు. సో ప్రపంచం అంతా ట్రై చేస్తుంది నిన్ను ఎఫెక్ట్ చేయడానికి. ఎవడైతే ప్రపంచం ఎంత పరిశాన్ చేసినా ఎఫెక్ట్ కాదు, వచ్చి వాడిని కాలు పట్టుకుంటారు. అల్టిమేట్ అది. రమణ మహర్షి ఇంపాక్ట్ కాలేదు, వాళ్ళ అమ్మాయి ఏడ్చి డాన్స్ చేసిన ఇంపాక్ట్ కాలే, 100 మంది వచ్చి మెచ్చుకున్నా ఇంపాక్ట్ కాలే. ఒకసారి ఈ చిన్న కథ చెప్తా, ముగిద్దాం, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, మంచి బొట్లు గిట్లు పెట్టుకొని చక్కగా పాటలు పాడుతున్నాడు, అమరగానం చేస్తున్నాడు. ఈ ఉంటాయి కదా మన తిరువల్లువార్ ఇట్లాంటివి తమిళ్లో పాడుతున్నాడు. పాడుతుంటే అందరికి అష్టు ధారలు కారిపోతున్నాయి. రమణ మహర్షి ఎప్పట్లాగే అన్ఎఫెక్టెడ్ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన పాడడం ఆపిన తర్వాత సరే వెళ్ళిపోయాడు. అందరు ఆశ్చర్యపోయారు, ఇంత గొప్పగా పాడితే ఏ స్పందన. ఏమో రమణ మహర్షికి ఇష్టం లేదు పాటలు అనుకుంది అంతే. ఎవరు ఆయన అడిగి క్వశ్చన్ చేసేవాళ్ళు లేడు కదా, ఎందుకంటే ఏ భవబంధాలు అయినప్పుడు ఎవడేమి చేయలేదు నేను. ఆ తర్వాత కొంతకాలానికి అట్లా అట్లా తడుముకుంటూ ఒక దగ్గర వచ్చాడు, ఎవరో కూర్చోబెట్టారు ఆశ్రమంలో. ఆడికి తెలియదు అది రమణాశ్రమం అని. వాడు ఊరికే పాటలు పాడుతున్నాడు. రమణ మహర్షి చూసి దగ్గర కూర్చొని పాటలు విన్నాడు, చాలా బాగుంది. ఇతను పరమ దరిద్రంగా పాడాడు, శృతి లేదు, లయ లేదు, ఏమీ లేదు, ఎవ్వరికి నచ్చలేదు. ఫస్ట్ వచ్చిన వ్యక్తి శృతి లయబద్ధంగా పాడాడు, అందరికీ నచ్చింది, చాలా శాస్త్రోక్తంగా ఉంది, రాగయుక్తంగా ఉంది. రమణ మహర్షి అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది, ఎట్లా అడగాలి, ఎవరెవరు పారాఫ్రైజ్ చేసి వదిలేయారని ఒకటి ఉంటాడు, పళ్ళని స్వామి అడిగాడు. రమణ మహర్షి చెప్పాడంట, ఆ ఫస్ట్ వచ్చిన తను నేనున్నానని అట్లా పాడాడు. పాట ఎక్కడ పాడాడు అన్న, అతని దృష్టి పాట మీద ఎక్కడిది, దృష్టి అంతా నా మీద, మీరు కొట్టే చప్పట్ల మీదనే ఉంది. మరి రెండో వచ్చిన వ్యక్తికి అతను నేను ఎవరో కూడా తెలియదు. అతను రోడ్డు మీద ఉన్నా అలాగే పాడతాడు, నా సమక్షంలో అలా పాడే పాట కోసం కదా నేను వెతుకుతున్నది. గొప్ప పాట ఎవరికి కావాలి, ఏ మరకలు అంటుకొని పాట కావాలి కదా. ఏ మరకలు అంటుకొని ఒక బుక్ రాయండి. నెక్స్ట్ క్లియర్. రెండోది, దాని శక్తి మేరకు ఎంత ప్రయాణం చేసి చేయని, అది మీరు ఆపడానికి లేదు. ఇంకా ఇదేమో మీరు నియంత్రిస్తున్నారు ఆల్రెడీ, మీరు సక్సెస్ అనే ఫార్ములాలో పెట్టారు కాబట్టి దాని సక్సెస్ని మీరే మర్డర్ చేస్తారు. ఎందుకంటే మీరే ఈ లోకల్గా ఉన్న కవిని తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేయడంతో దాని సక్సెస్ భూస్థాపితం అయిపోయింది ఆల్రెడీ. మన యొక్క సక్సెస్ని మనమే నాశనం చేసుకుంటాం బేసికల్గా. మీరు నిజంగా సక్సెస్ కావాలంటే నరేంద్ర మోదీతో ఇనాగ్రేషన్ చేయించడం ఎంత కష్టమైనా. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యక్తి చాలా అచ్చా బుక్ లిఖా అని ఒక మాట అన్నాడు అనుకో, అప్పుడు లోకల్ మీడియా అంతా అసలు ఆయన ఇంకా ఒక 100 కోట్లు ఇచ్చి ఇందులో ఏదో లైన్ కోట్ చేసి ఈ లైన్ దాటి చదివిన తర్వాతనే నేను దేశ సేవ చేయాలని నాకు ఒక ఉత్సాహం వచ్చింది చెప్పమన్నాడు అనుకో. ప్రపగండా తప్పేం లేదు. ఏ లైన్ పడనే కే బాద్ మేరా జీవన్ బదల్ గయా, థ్యాంక్ యూ బుర్లాజీ
అన్నాడు అనుకో, నెక్స్ట్ ప్రపంచం అంతా అసలు మీ కవిత గానం చేయకపోతే చూడు, అంతేగా. చేస్తే అట్లా చేయండి. ఆ, లేదా 100% ఎవరితో సంబంధం లేదు నా పుస్తకానికి. ఒకవేళ ఇది ప్రయాణం చేసి ఒక బెగ్గర్ మెచ్చుకున్నా, నరేంద్ర మోదీ గారు మెచ్చుకున్నా, నాకు సంబంధం లేదండి. అది వాళ్ళ ఇంటెలిజెన్స్, నాకేం సంబంధం? రెండోదే నాది. ఇక్కడ మీరు నిష్కామకరం వచ్చింది. రెండోదే నాది. నేను రాశాను ఏదో, మొదటిది కాదు. అది ఆయన మెచ్చుకున్నాడు. అది ఆయన అడగండి ఎందుకు మెచ్చుకున్నారు, నేనట్టే చెప్తా. నాకంటే తెలుస్తుంది. నేను నాకు సాధ్యమైంది రాశాను సహజంగా. నీళ్లు దాగినంత సులువుగా రాసినవి అవి. అప్పుడు మీ ప్రతి మాటలో ఫిలాసఫీ ఇట్లా ఉట్టి పడుతుంది. బికాజ్ ప్రపంచం పట్టుకోలే కదా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ వ్యాఖ్య. ఇప్పుడు నేను చేస్తున్నదంతా అంతే. అప్పుడప్పుడు అవసరం కోసం ప్రపంచం అని తెలుసు, అయినా ప్రపంచం కోసం పని చేస్తాను. ఆ సమయంలో క్లియర్గా ప్రపంచంగా చూస్తా, యుక్తితో పని చేస్తాను. ఎవరన్నా ఇది కొంచెం సరి చేయాలంటే తప్పకుండా విల్ డూ ఇట్ అంటాను. అనవసరంగా వాదలాడను, అనవసరంగా ఐడెంటిటీ కోసం ట్రై చేయను. అక్కడ వాడికో ఐడెంటిటీ ఉంది, నాకు ఐడెంటిటీ ఉంది, ఇద్దరు కలిస్తే పని అవుతుంది, పని చేస్తే కొంత డబ్బు వస్తుంది, బాత్ కథం. ఇప్పుడు నోట్స్ ఆఫ్ మిషన్ రాస్తున్నా, ఎవరికి సంబంధం లేదు. జస్ట్ నాకు ఇష్టం కాబట్టి రాస్తున్నా. అదే ప్రకృతి తత్వం అదే కదా. ఇప్పుడు ఆత్మదర్శనం ఉంది, అది ఊరికే రాసింది. అది ఇప్పుడు దాదాపు అట్లీస్ట్ ఒక 1000 మంది అన్న దాని ఫ్యాన్స్ ఉన్నారు భూమి మీద. ఇప్పటికి నాకు మెసేజ్లు వస్తే అందులో ఆలయం బాగుంది, నేను ఓకే అంటే అంతే తప్ప థ్యాంక్ యూ అసలు ఇట్లా ఏముండదు. ఎందుకంటే అది వాళ్ళ ఇంటెలిజెన్స్, గుర్తించే స్వభావం వాళ్ళకు ఉంది కాబట్టి. ఎందుకంటే నేను ఎక్కడ ఏకరువు పెట్టలే. నేను బుక్ రాస్తున్నా, కొంచెం మెచ్చుకోండి సార్, ఒక రివ్యూ చేయండి. నో, అసలు ఎవరి రివ్యూ అక్కర్లేదు. అది ఉంది, ఎవరు ఇట్లా విరబూసింది ఉంది అంతే. దాన్ని చూసిన వాడు ఒకటి రాయొచ్చు, పుష్ప విలాపం రాయొచ్చు, ఇంకోటి జస్ట్ టెంపుల్ ఇట్లా పెట్టుకుని పోవచ్చు. ఎవడిష్టం వాడిది. తద్వారా మీ మైండ్ ఫ్రీ ఉంది, అన్ఎఫెక్టెడ్. ఇప్పుడు 1,00,000 మంది వచ్చి మెచ్చుకున్నా మీరు ఎఫెక్ట్ అయ్యారనుకో, ఇది పక్కకి జరుగుతుంది, షేకాండ్ మీద పడతారు. ఇంకా అంటే కాకుండా అన్ఎఫెక్టెడ్గా ఉన్నారనుకో, అదంతా వాళ్ళు ఎందుకు మెచ్చుకున్నారో అది వాళ్ళ గ్రేట్నెస్ సార్, నాకేం సంబంధం. అరే పెన్నీరా ఇంకోటి రాస్తుంది. ఇట్లాంటి వాడిని చూసి ఆశ్చర్యపోతుంది. అరే ఎవరెవరో మెచ్చుకున్నా పట్టించుకోకుండా తన పనిలో ఉండిపోయాడా. అట్లాంటి వాడు విపరీతంగా ఆకర్షణ మనిషిని. సూపర్. ఇంతకుమించి ఏం లేదు. చలో ఒక నిమిషం. తర్వాత ప్రవీణ్ నేను చేసిన టాక్స్ అన్నిటిని ఆధారం చేసుకొని ఒక బుక్ రాశాడు. సో ఇది చేతిరాత పుస్తకాల పరంపరలో ఇదొక పుస్తకం. ఇది కూడా ఈ సంవత్సరం 8 పుస్తకాలు, ఇదొకటి మనం తీసుకొద్దాం. తర్వాత మీరు రాసిన పుస్తకాలు ఎవరిని కావాలంటే పంపిస్తారా? అలాంటి అవకాశం ఉందా? తప్పకుండా. సో ఇతను చక్కటి తెలంగాణ యాస, అంటే తెలంగాణ ఇప్పుడు గోరెటి వెంకన్న ఎట్లయితే తెలంగాణ మీద పట్టు ఉందంటామో అంతకి తాత పట్టున్న పుస్తకాలు ఇవి. మీకు ఎవరైనా కావలిస్తే తెప్పించుకోండి. మీ నెంబర్ చెప్పండి ఒకసారి, చూపిస్తాను. నేను పట్టుకుంటున్నా, అది నేను పట్టుకుంటున్నా. ఎవరికైనా కావలిస్తే తెప్పించుకోండి. ఇందులో భాష జబర్దస్త్ ఉంది. చెప్పండి మీ నెంబర్. 9491598040. మళ్ళీ ఒకసారి 9491598040. సో ఏదైనా సరే పుస్తకం ప్రయాణం చేయాలని నా జీవితకాల సంకల్పం. అది దానంతగా కదా ప్రయాణం చేయాలి, మళ్ళీ ఫోర్స్ చేయొద్దు. అదే ఓకే. నేను అట్లా దాని గురించి కూడా పెద్దగా పట్టించుకోను. ఐ డిడ్ మై జాబ్ అంతే. సరే ఇక్కడ ముగిద్దాం చర్చ. థ్యాంక్ యూ.